Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఎవరెవరైతే ఏపీలో టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మీ అందరి కోసం మన యూట్యూబ్ ఛానల్లో ఈ 2026 టెట్కి సంబంధించి ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాము అండి. ఓకేనా, ఈ వీడియోలో మీకు ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 1 యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను చేయబోతున్నాను అండి. ఓకేనా, ఎగ్జామ్ వరకు మీకోసం చాలా వీడియోస్ చేస్తున్నాను. ఎవరైతే ఇంకా వీడియోస్ కావాలనుకుంటున్నారో వీడియో చూసే ప్రతి ఒక్కరు నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి, టెట్ డిఎస్సి గ్రూప్స్లో షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, వీడియోని హైప్ కూడా చేయండి నాన్న. ఓకేనా, మీకోసం మరిన్ని వీడియోస్ అనేవి చేస్తాను. రైట్, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో మోడల్ పేపర్స్ అనేవి చేశాను, ఒక 5 మోడల్ పేపర్స్ చేశాను ఆల్రెడీ. ఆ 5 మోడల్ పేపర్స్ అన్ని క్లియర్గా చూడండి, సేమ్ అవే మోడల్స్లో మనకు క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి అన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు చూడండి, ఇక్కడ మనకు ఆగస్టు 5th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవబోతున్నాయి అండి. ఓకేనా, సో దానికోసం నేను ఏం చేశాను అంటే మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో, ఓకే, ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో మీకు 20 days వ్యాలిడిటీ కోర్సు కూడా పెట్టాము నాన్న. ఓకే, ఇప్పుడు మన యాప్లో 1 month కోర్స్ అవైలబుల్గా ఉంది, 20 days వ్యాలిడిటీ కోర్స్ అవైలబుల్గా ఉంది, 6 months కోర్సు, 3 months కోర్సు, అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు మొత్తం టాపిక్స్ అన్ని క్లియర్గా వినాలి అంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్లో ఈ కోర్సెస్ కనిపిస్తాయండి. ఓకేనా, మీకు అక్కడ పే చేసి అదే కోర్స్ ఓపెన్ చేస్తే మీకు క్లాసెస్ అనేవి వస్తాయి. ఫస్ట్ యాప్లో ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి, ఫ్రీ డెమో వీడియో చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకే, మీకు ఫోన్పే లేకపోయినా యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఈ నెంబర్ కాల్ చేయండి చాలు. ఓకేనా, సో నెక్స్ట్ మన బుక్ అండి. మన బుక్ నుంచి అయితే చాలా క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి. కాబట్టి మీకు ఈ బుక్ అనేది బుక్ స్టాల్లో తీసుకోండి, మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్ అడిగి తీసుకోండి, లేదంటే మాకు అడ్రస్ అమౌంట్ పంపించండి, మేమైనా బుక్ని పంపిస్తాం నాన్న. ఓకేనా, అయితే బుక్ పీడిఎఫ్ అనేది యాప్లో ఫ్రీగా ఉంది. ఒకసారి బుక్ పీడిఎఫ్ మొత్తాన్ని చదవండి, చదివి నచ్చితేనే బుక్ని తీసుకోండి. మన యాప్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో బుక్ పీడిఎఫ్ మొత్తం ఫ్రీగా ఉంది అండి. చదివి నచ్చితేనే తీసుకోండి. బుక్ ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది, బైలింగ్వల్ బుక్ ఇది. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా, రైట్, ఇప్పుడు మనము క్వశ్చన్స్లోకి వెళ్దాము అండి. ఓకేనా, ఇది మీకు ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అండి. చూడండి, ఎగ్జామ్ అయ్యేంత వరకు, ఓకేనా, ఎగ్జామ్ వరకు మీకు ఏంటంటే ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనేవి మీకు అప్లోడ్ చేస్తానండి. ఇది మనకు ఫైనల్ ధమాకాకి సంబంధించింది అనమాట. ఓకేనా, రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు అన్ని కొత్త కొత్త వర్డ్స్ కవర్ అవుతూ ఉంటాయి. ఏదైతే మీకు కొత్త కాన్సెప్ట్ వచ్చిందో, కొత్త వర్డ్ వచ్చిందో ప్రతి దాన్ని క్లియర్గా మీ నోట్స్లో రాసుకోవాలి. ఓకేనా, అది రైట్. క్వశ్చన్ చదవండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏంటి అంటే ద ఎల్ఫ్ క్వైట్లీ అండ్ స్లైలీ స్లిప్డ్ అవుట్ ఆఫ్ ద బ్యాక్ డోర్. క్వశ్చన్ చూడండి. ఇక్కడ ద ఎల్ఫ్ అంటే ఏంటి చెప్పండి. ఇక్కడ ఎల్ఫ్ అంటే ఏంటంటే జనరల్ మనకి ఈ మైథలాజికల్గా ఉంటాయి, అంటే దయ్యాలకు సంబంధించింది అనమాట. కొన్ని డిఫరెంట్ శక్తులు ఉండే దయ్యాలు అనమాట. చెవులు మనకి ఇట్లా ఉంటాయి, అవి జనరల్ ఏంటంటే రియల్ ఎగ్జిస్ట్ కావు, దయ్యంలాగా భూతంలాగా ఇట్లా కనిపిస్తూ ఉంటాయి, వాటిని మనం ఎల్ఫ్ అంటాం. రైట్, ఎల్ఫ్కి ప్లూరల్ ఏంటి నాన్న ఒకసారి చెప్పండి చూద్దాం. ఎల్ఫ్కి, ఓకేనా, ఎల్ఫ్కి ప్లూరల్ ఏంటంటే ఎల్స్. వుల్ఫ్కి ప్లూరల్ ఏంటిది వోల్స్. ఆఫ్కి ప్లూరల్ ఏంటిది ఆఫ్స్. ఓకేనా, విఎస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా, లైఫ్కి ప్లూరల్ ఏంటిది లైవ్స్. వైఫ్కు ప్లూరల్ ఏంటిది వైవ్స్. ఓకేనా, ఇట్లా మనం చూసుకుంటూ వెళ్తాం. రైట్, నైఫ్కు ప్లూరల్ ఏంటిది నైవ్స్, అట్లా. రైట్, ఎనీవే ద ఎల్ఫ్ ఇది మనకు సబ్జెక్ట్ అనమాట. క్వైట్లీ అంటే సైలెంట్గా అనమాట. ఓకేనా, చూడండి, ఇక్కడ ద ఎల్ఫ్ క్వైట్లీ సైలెంట్గా మరియు అండ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ కూడా ఏదో మనకు స్లైలీ అని ఇచ్చాడండి. ఓకేనా, అంటే దయ్యం అనేది ఏం చేసిందంటే బ్యాక్ డోర్ నుంచి స్లిప్ అయిపోయి వెళ్ళిపోయింది అని. రైట్, ఇక్కడ సైలెంట్గా అన్నాడు కాబట్టి ఈ స్లైలీ అంటే మనకు మీనింగ్ ఏమవ్వచ్చండి. ఓకేనా, సైలెంట్గా వెళ్ళిపోయిందట, సైలెంట్గా వెళ్ళిపోయింది ప్లస్ క్వైట్లీ అంటే సైలెంట్గా. ఓకేనా, మరి సైలెంట్గా మరియు అని ఇక్కడ స్లైలీ అనే వర్డ్ ఇచ్చాడు. ఇప్పుడు దీని మీనింగ్ ఏమై ఉండొచ్చు ఒకసారి గెస్ చేద్దాం, ఒకసారి ఆప్షన్స్ ఎలిమినేట్ చేద్దాం ఒకసారి. స్లైలీ అనే మీనింగ్ మనకు తెలియదు, స్లైలీ అనే వర్డ్ మీనింగ్ తెలియదు, అయినా సరే ఆన్సర్ చేయొచ్చు మనం. అట్లా చేయడానికే వాడు కొత్త వర్డ్ ఇచ్చేసి ఒక కాన్సెప్ట్ అనేది ఇచ్చాడు అండి. ఇప్పుడు ఇక్కడ సైలెంట్లీ అని ఉంది కాబట్టి, క్వైట్ అంటే సైలెంట్లీ అని ఉంది కాబట్టి అండ్ తర్వాత కూడా సేమ్ అలాంటి మీనింగే కావాలి కదా మనకు. మరి ఇప్పుడు ఇక్కడ లౌడ్లీ అనేది మనకు ఆన్సర్ అవుతుందా కాదు. ఇక్కడ క్వైట్లీ బట్ లౌడ్లీ అనొచ్చు, కానీ క్వైట్లీ అండ్ లౌడ్లీ అంటే అమ్మలేదు. ఇది రెండు ఆపోజిట్ ఐడియాస్ కాబట్టి రెండింటిని పక్క పక్కన యాండ్ తోటి కనెక్ట్ చేస్తామా చేయం, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఓకేనా, నెక్స్ట్ మనకు ఆక్వార్డ్లీ. చూడండి, ఆక్వార్డ్లీ అంటే ఏంటంటే వింతగా, డిఫరెంట్గా, వింతగా. ఓకేనా, కొంచెం ఇబ్బందికరంగా చేసే విధంగా అని. ఇక్కడ మనకు క్వైట్లీకి ఇది మనకి ఎలా ఉంది నెగిటివ్ వర్డ్ ఇది, కాబట్టి ఇది మనకు ఆన్సర్ అయ్యే ఛాయిసే లేదు, కాబట్టి ఆప్షన్ తీసేయండి.
ఓకేనా. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, సీక్రెటివ్లీ. చూడండి, సైలెంట్గా వెళ్ళండి, సీక్రెట్గా వెళ్ళండి అంటే రెండు మనకు సిమిలర్ మీనింగ్ అయితే ఉంది కదా. ఈ రెండింటిని మనం హ్యాండ్ తోటి కనెక్ట్ చేసుకునే ఛాయిస్ అయితే ఉంది కదా, కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే ఛాయిస్ ఉంది, పక్కన పెట్టండి. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ ఏముంది, ఓపెన్లీ. క్వైట్లీ అని చెప్పి మళ్ళీ ఓపెన్లీ ఏంది, కొంచెం ఆలోచించండి ఇక్కడ ఆన్సర్ ఎట్లా చెప్పిస్తున్నాను. క్వైట్లీ అంటే సైలెంట్గా, మళ్ళీ ఓపెన్లీ అంటే ఓపెన్ అంటే అందరికీ కనిపించేటట్టుగా. అంటే ఇక్కడ మనకు ఈ రెండు క్వైట్లీ ఓపెన్లీ అనేవి దేంతో కనెక్ట్ అవ్వచ్చు, బట్ తోటి కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఆల్రెడీ యాండ్ ఇచ్చిండు కాబట్టి క్వైట్లీ యాండ్ అంటుండు కాబట్టి ఇక్కడ కూడా మనకు సైలెంట్గా ఉండేదే కావాలన్నమాట. కాబట్టి మనకు ఓపెన్లీ అనేది ఆన్సర్ కాదు కాబట్టి మిగిలిన ఆప్షన్ ఏంటిది, సీక్రెటివ్లీ. సైలెంట్గా సీక్రెట్గా వెళ్ళిపోయారు అంటాం కదా, సైలెంట్గా సీక్రెట్గా చేశారు అంటాం కదా, కాబట్టి ఆ మీనింగ్ వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను మీకు ఎగ్జాక్ట్గా చెప్పట్లేదండి, కానీ క్వశ్చను ఇట్లా వచ్చినప్పుడు ఏమేం టెక్నిక్స్ అప్లై చేస్తే మన ఆన్సర్ తెప్పించుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. స్లైలీ అనే వర్డు మీకు తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియకపోయినా సరే ఇక్కడ యాండ్ అనే వర్డ్ ఉంది, దాని ముందు ఒక వర్డ్ ఇచ్చాడు, తెలిసిన వర్డ్ ఇచ్చాడు, వాళ్ళు అట్లా ట్రిక్ ప్లే చేశాడు మీ మీద. సింపుల్గా చెప్పాలి అంటే ఏదో కొత్త వర్డ్ ఇచ్చేసి మీరు భయపడతారు అనమాట, స్లైలీ అంటే నాకు మీనింగ్ తెలియదురా బాబా అని వెళ్ళిపోతారు. ఇక్కడ పెట్టకుండానే పెట్టినా ఏదో ఒకటి పెట్టి వెళ్ళిపోతారు అంతే, టైం వేస్ట్ అని చెప్పేసి. కానీ తెలివైన వాడు ఏం చేస్తాడో తెలుసా, ఇక్కడ యాండ్ ఉంది, ఇక్కడ క్వైట్లీ అని ఉంది, అంటే యాండ్ అనేది రెండు సిమిలర్ ఐడియాస్ని కలుపుతుంది. ఇక్కడ ఆల్రెడీ సైలెంట్గా వెళ్ళిపోవడం అని ఉంది మీనింగ్ ఇక్కడ, మరి సైలెంట్గా అంటే ఇది కూడా సైలెంట్కి దగ్గరగా ఉండే వర్డే ఉండాలి కదా, ఆప్షన్ చెక్ చేస్తాడు. లౌడ్లీ అనేది సైలెంట్కి కాదు, ఆపోజిట్ వర్డ్ ఇది రెండు, కాబట్టి ఆన్సర్ కాదు. యాక్వర్డ్లీ అంటే ఇది మనకు వింతగా, ఓకేనా, డిఫరెంట్, ఇది కూడా ఆన్సర్ కాదు. సీక్రెటివ్లీ ఉంది, ఓపెన్లీ ఉంది, క్వైట్లీకి సీక్రెటివ్లీ అనేది యాండ్ తోటి కనెక్ట్ చేయొచ్చు కదా, అట్లా ఆన్సర్ చేసేస్తాడు అనమాట. కాబట్టి ఈ రోజుల్లో వచ్చే క్వశ్చన్స్ అన్నిటికీ మైండ్ గేమ్, అర్థమైందా, అట్లా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆలోచింపజేసే క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ, ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ ఎవరైతే సాల్వ్ చేసి బెస్ట్ మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళ స్కోర్ ఎక్కువ ఉండే ఛాయిస్ ఉంటుంది అనమాట. మన క్లాసెస్ విని ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కాబట్టి మీరు కూడా అలాగే చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్స్ అందరు చేస్తారు, అలాంటి క్వశ్చన్ చేసినప్పుడు మీకు ఒక మార్క్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకంటే. అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ అభిరామి ఈజ్ ఏ జెంటిల్ అండ్ కన్సిడరేట్ మ్యాన్. అండ్ అన్నాడు ఇక్కడ. ఇప్పుడు జెంటిల్ మ్యాన్ అంటే ఇక్కడ మనకు ఒక పాజిటివా నెగిటివా, పాజిటివ్. జెంటిల్ అంటే పాజిటివా నెగిటివా, పాజిటివ్ అన్నాను. ఇప్పుడు ఇక్కడ అండ్ కన్సిడరేట్, ఇది మొత్తం మనకు పాజిటివే కదా, అండ్ ఉంది కాబట్టి ఇక్కడ, ఓకేనా, అండ్ ఉంది కాబట్టి కంపల్సరీ మొత్తం పాజిటివే కదా. కాబట్టి ఇక్కడ ఏమడుగుతున్నాడు, చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ క్వాలిటీ. జెంటిల్, నెక్స్ట్ అదేవిధంగా కన్సిడరేట్ మ్యాన్ అట, దీనికి ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నాడు. అది పాజిటివ్గానే ఉంది కదా, జెంటిల్ అనేది అంటే పాజిటివే కదా, జెంటిల్ మ్యాన్ అంటే కదా పాజిటివ్, బట్ అది పాజిటివ్. ఇప్పుడు యాంటోనిమ్ అడుగుతున్నాడు కాబట్టి కంపల్సరీ మన ఆన్సర్ ఏమై ఉండాలి, నెగిటివ్ అయి ఉండాలి, నెగిటివ్ వర్డ్ ఉండాలి, నెగిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఉండాలి. సింపథెటిక్గా ఉండాలి, సింపతి చూపించడం అంటే నెగిటివా, కాదు. క్రూయల్ పీపుల్ అంటే ఏంటి, ఎలాంటి, ఓకేనా, సో దయ, ఓకే, కరుణ లేని పీపుల్ని క్రూయల్ పీపుల్ అంటాం. కైండ్లెస్ పీపుల్ అంటాం, ఓకేనా, బ్రూటల్ పీపుల్ అంటాం. కైండ్లెస్, బ్రూటల్ అంటూ ఉంటాం, కాబట్టి ఇది నెగిటివే కదా, ఇది నెగిటివ్. ఓకే, జనరస్ పీపుల్ అంటే ఎవరండి, చూడండి ఇక్కడ జనరస్ పీపుల్ అంటే ఎవరంటే, సో వాళ్ళు చాలా దయగల పీపుల్ అన్నమాట, చాలా దయ ఉన్న వాళ్ళు, వేరే వాళ్ళ పట్ల దయ ఉంటుందన్నమాట, అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారన్నమాట మనీ పరంగా, ఓకేనా. కాబట్టి చారిటబుల్ పీపుల్ అంటాం, కాబట్టి జనరస్ కూడా మనకు పాజిటివే, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు, ఇది పాజిటివే. హెల్ప్ఫుల్ అంటే ఏంటి, వేరే వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళంటే ఇది కూడా పాజిటివే కదా. అంటే మీరు ఈ వర్డ్స్ చూస్తే ఇది పాజిటివ్ వర్డే, జనరస్ పాజిటివే, హెల్ప్ఫుల్ పాజిటివే. మనకు కావాల్సింది ఏంది, అక్కడ నెగిటివ్ వర్డ్ కావాలి. నెగిటివ్ వర్డ్ అంటే క్రూయల్ ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, అంతే. సో మీకు వొకాబులరీ బట్టి పట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు ఇక్కడ అన్నిటినీ. సరే నేను చెప్పిన వాటికి బట్టి పట్టండి, ఓకే, కానీ కొత్త వర్డ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇలాంటి టెక్నిక్స్ అప్లై చేసి ఆన్సర్ చేయాలన్నమాట. పాజిటివ్ నెగిటివ్ టెక్నిక్స్ అనమాట, ఓకేనా. ఒక పాజిటివ్ వర్డ్ ఇచ్చినప్పుడు దానికి సినోనిమ్ మళ్ళీ పాజిటివే, ఒక పాజిటివ్ వర్డ్ ఇచ్చినప్పుడు దానికి యాంటోనిమ్ నెగిటివ్ వర్డ్ అవుతుంది, సేమ్ క్వశ్చన్ లాగా. అదే ఒక నెగిటివ్ వర్డ్ ఇస్తే నెగిటివ్కి సినోనిమ్ ఏంటి, మళ్ళీ నెగిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డే. అదే నెగిటివ్కి యాంటోనిమ్ ఏంటి, ఒక పాజిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్, అట్లా, ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇది మీకు డైరెక్ట్ క్వశ్చన్ అండి, మన యాప్ క్లాసెస్ నుంచి వచ్చిన డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, ఓకేనా. క్వశ్చన్ ఏమడుతుందంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బెస్ట్ టు డిస్క్రైబ్ జస్ట్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం బీట్ అబౌట్ ద బుష్. మీకు చెప్పాను ఆల్రెడీ, బీట్ అరౌండ్ ద బుష్ అన్న, బీట్ అబౌట్ ద బుష్ అన్న మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు బుష్ అంటే పొదలు అంటాం, పొద ఇట్లుంది అనుకోండి, వాడు పొద చుట్టూ కొడుతూ ఉంటాడు, మధ్యలో కొట్టాడు అనమాట.
అరౌండ్ అంటే ఏంటంటే చుట్టూ కొట్టడం, మధ్యలో కొట్టడం. అంటే ఒక కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు దాని చుట్టూ మాట్లాడుతున్నాడు కానీ ఎగ్జాక్ట్ పాయింట్ మిడిల్ పాయింట్ దగ్గరికి రావట్లేడు అని. కాబట్టి ఎగ్జాక్ట్ పాయింట్కి రాకపోవడం అన్నమాట. బీట్ అబౌట్ ద బుష్ అన్న, బీట్ అరౌండ్ ద బుష్ అన్న. కాబట్టి దాన్ని ఏమంటామంటే టు అవాయిడ్ గెట్టింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఏ డిస్కషన్. అసలు డిస్కషన్ దేని గురించింది, ఆ పాయింట్ ఏంటి, ఎగ్జాక్ట్ కాన్సెప్ట్లోకి రాకపోవడం అన్నమాట. ఓకేనా, అంటే మొత్తం చుట్టూ మాట్లాడుతున్నాడు కానీ ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గరికి రావట్లేడు అని. సో రాకపోవడం అనమాట, రైట్. కాబట్టి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట, అంతే. నెక్స్ట్ 4th క్వశ్చన్. ద డిలే వాజ్ అన్అవాయిడ్. చెప్పండి చూద్దాం. ద డిలే వాజ్ అన్అవాయిడ్ అట. చూడండి ఇక్కడ వాజ్ అంటే బీఫామే కదా, బీఫామ్. చూడండి ఇక్కడ ఒక బీఫామ్ తర్వాత వాజ్ ఉంది కదా, సింపుల్. సరే వాజే తీసుకుందాం. ఒక బీఫామ్ తర్వాత వెర్బ్ రావచ్చు, ఒక బీఫామ్ తర్వాత నౌన్ కూడా రావచ్చు. ఇప్పుడు షీ ఈజ్ గోయింగ్ అంటాం, ఈజ్ అనేది బీఫామే కదా, సరే వాజే తీసుకుందాం. షీ వాజ్ గోయింగ్ అంటాం. ఓకేనా, ఇలా 3 పాసిబిలిటీస్ ఉంటాయి. చూడండి ఇక్కడ మనకు షీ వాజ్ గోయింగ్, బీఫామ్ తర్వాత వెర్బ్ వచ్చింది. నెక్స్ట్ షీ వాజ్ ఏ డాక్టర్, ఆమె అప్పట్లో డాక్టర్, ఇప్పట్లో కాదు, అప్పట్లో డాక్టర్. సో బీఫామ్ తర్వాత నౌన్ వచ్చింది కదా, అది. నెక్స్ట్ వన్ షీ వాజ్ క్లెవర్, షీ ఈజ్ క్లెవర్ లాగా షీ వాజ్ క్లెవర్, ఆమె అప్పట్లో క్లెవర్ అంటే ఇప్పుడు కాదు అని మీనింగ్. షీ వాజ్ క్లెవర్ అంటే ఇప్పుడు కాదు అని, షీ ఈజ్ క్లెవర్ అంటే ఇప్పుడు, షీ వాజ్ క్లెవర్ అంటే ఇప్పుడు కాదు అప్పుడు అని. ఇప్పుడు కూడా క్లెవర్ అయితే నేను షీ ఈజ్ క్లెవర్ అని వాడేవాడిని, ఇప్పుడు క్లెవర్ కాదు కాబట్టి అప్పుడు, కాబట్టి నేను షీ వాజ్ క్లెవర్ అని చెప్తున్నాను, రైట్. కాబట్టి ఇప్పుడు షీ వాజ్ క్లెవర్. ఇప్పుడు చూడండి బీఫామ్ పక్కన వెర్బ్ వస్తుంది, నౌన్ వస్తుంది, అడ్జెక్టివ్ కూడా వస్తుంది అనమాట. కాబట్టి ఇక మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అందరూ. సో అన్అవాయిడబ్లీ అనేది మనకు యాడ్వర్బ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. ఓకే, కాబట్టి యాడ్వర్బ్ అయితే లేదు కదా, ఆన్సర్ కాదు. అన్అవాయిడబుల్. చూడండి ఇక్కడ అవాయిడబుల్ అంటామా, అవాయిడబుల్ అంటామా, ఐబిఎల్ఈనా, ఏబిఎల్ఈనా, ఐబిఎల్ఈ రాదు. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కానే కాదు. అవాయిడ్నెస్. చూడండి ఇక్కడ అన్అవాయిడ్నెస్ ఏంది, ఇది మనకు నౌన్ ఫామ్ అవుతుంది. ఒకవేళ నెస్ అనేది దేనికోసం వస్తుంది, నౌన్ కోసం వస్తుంది. కానీ ఇక్కడ మనకు నౌన్ ఏం అవసరం లేదు కదా. సో డిలే అనేది ఎలా ఉండకూడదు అంటే అన్అవాయిడబుల్గా ఉండకూడదు అని, ఆ డిలేని అవాయిడ్ చేయకూడదు అని. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే అన్అవాయిడబుల్ అంటాం. కాబట్టి ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. ఏమొస్తుంది ఇప్పటికే మనకు ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అవాయిడ్నెస్ అనేది మనకు ఉండనే ఉంది ఫస్ట్, రైట్. కాబట్టి ఇక మనకు ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది, రైట్. అన్అవాయిడబుల్, ఇట్ వాజ్ అన్అవాయిడబుల్ అని అట్లా అడ్జెక్టివ్ ఫామ్ వాడుకోవాలి అంతే. చూస్ ద కరెక్ట్ నౌన్ ఫామ్ ఆఫ్ ద ఇంటెండ్. చూడండి ఇక్కడ ఇంటెన్షనే కదా నౌన్ ఫామ్ అంటే, ఐఓఎన్తో టెండ్ కావాలి కదా, ఐఓఎన్తో టెండ్ కావాలి కాబట్టి ఇంటెన్స్ అంటే ఇది మనకు వెర్బ్, ఆన్సర్ కాదు. ఇంటెండ్ అంటే వెర్బ్, ఆన్సర్ కాదు. ఇంటెన్షన్ స్పెల్లింగ్ చెప్పండి, టిఐఓఎనా ఎస్ఐఓఎనా? చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇంటెన్షన్. టిఐఓఎన్ ఉండాలి, ఎస్ఐఓఎన్ కాదు. ఓకేనా, టిఐఓఎన్ ఉండాలి ఇంటెన్షన్లో, గుర్తుపెట్టుకోండి, రాయండి ఒక 2-3 సార్లు ఇంటెన్షన్, టిఐఓఎన్. నెక్స్ట్ చూడండి ఇక్కడ 6th క్వశ్చన్ మనకి ఇది ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ నుంచి వచ్చింది. అంటే ఒకటి చెప్తాను చూడండి, ఈ పేపర్ 2 వాళ్ళు మాత్రం, పేపర్ 2 వాళ్ళకు, పేపర్ 1 వాళ్ళకు సిలబస్లో చిన్న చేంజ్ ఏం చెప్పానంటే మీకు, మనకు క్లాసెస్ ఉంది కదా, నౌన్ క్లాస్, అడ్జెక్టివ్ క్లాస్, యాడ్వర్బ్ క్లాస్, నెక్స్ట్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఇది పేపర్ 2 వాళ్ళ మాత్రం కంపల్సరీ చదవండి. పేపర్ 1 వాళ్ళు టైం ఉంటే చదవండి. పేపర్ 2 వాళ్ళు మాత్రం ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కంపల్సరీ చదవాలి, టైప్స్ ఆఫ్ క్లాసెస్ కంపల్సరీ చదవాలి పేపర్ 2 వాళ్ళు. ఓకేనా, చూడండి ద విండ్ వ్రాప్డ్ మీ లైక్ ఏ క్లాక్. ద విండ్ అంటే ఏంటి, గాలి. వ్రాప్డ్ అంటే ఇట్లా మొత్తం హత్తుకుంది అని. ఇప్పుడు గాలి అనేది వచ్చినప్పుడు ఒక మనిషి చుట్టూ ఇట్లా మొత్తం తిప్పుతుంది కదా, ఓకేనా, అలా అనే మీనింగ్ అనమాట. లైక్ ఏ క్లోక్ అంటే ఏంటంటే దుస్తువుల్లాగా అనమాట. అంటే గాలి అనేది చుట్టేసింది అని మీనింగ్ అక్కడ, రైట్. అయితే దీన్ని ఏమంటాడు, చూస్ ద కరెక్ట్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ యూజ్డ్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్. చూడండి ఇక్కడ విండ్ అనేది నన్ను ఇట్లా క్లోక్ లాగా చుట్టేసింది అంటే, విండ్ని చూడండి దేనితోటి పోలుస్తున్నాడు అంటే క్లోక్ తోటి పోలుస్తున్నాడు అనమాట. ఓకేనా, అంటే ఇక దుప్పటిలాగా చుట్టేసింది అని సింపుల్గా, రైట్. మీకు ఆల్రెడీ చెప్పాను చూడండి, కంపారిజన్ అనేది జరిగినప్పుడు, ప్రీవియస్ పేపర్లోనే చెప్పాను, మోడల్ పేపర్ 5లో చెప్పాను మీకు ఆల్రెడీ. కంపారిజన్ చేసేటప్పుడు లైక్ కానీ యాజ్ కానీ వస్తే, కంపారిజన్ చేసేటప్పుడు లైక్ కానీ యాజ్ కానీ వస్తే దాన్ని మనం ఏమంటాము అంటే సిమిలీ అంటాం. ఏమంటాం చెప్పండి, దాన్ని మనము సిమిలీ అంటాం. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇక మనకు లైక్ అనే వర్డ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ లైక్ ఏ లయన్. ఆమెకు లయన్ ఆమెతో పోలుస్తున్నాడు కదా, కాబట్టి ఇక్కడ మనకు అది సిమిలీ అవుతుంది అనమాట. షీ ఈజ్ ఏ లయన్.
ఆమె లయన్లా కాదు, ఆమె లయన్. అదే లైక్ యాజ్ లేకుండా కంపేర్ చేస్తే దాన్ని ఏమంటామంటే మెటాఫర్ అంటాం. మెటాఫర్ అంటాం. ఓకేనా? సో కంపారిజన్ చేసేటప్పుడు లైక్ యాజ్ అనే వర్డ్స్ని యూజ్ చేసుకొని చేస్తేనేమో సిమిలీ అంటాం. లైక్ యాజ్ అనే వర్డ్స్ని యూజ్ చేసుకోకుండా డైరెక్ట్ కంపారిజన్ చేస్తేనేమో మెటాఫర్ అంటాం. ఓకేనా? అది నెక్స్ట్ మనకు అక్కడ అపాస్ట్రోఫ్, నెక్స్ట్ మనకు అక్కడ యాంటీథెసిస్. ఈ రెండు చూడండి. అపాస్ట్రోఫీ అంటే మనకు మీనింగ్ ఏంటంటే ఏదైనా సరే ప్రాణం లేని జీవులతోటి మాట్లాడడం అనమాట. దాన్ని మనం అపాస్ట్రోఫీ అంటాం. ఓకేనా? అంటే గోడతోటి మాట్లాడినట్టే మాట్లాడడం, సింపుల్గా రెస్పాన్స్ అనేది ఉండదు మనకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాణం లేని జీవులతో కానీ చనిపోయిన వ్యక్తులతోటి మనం మాట్లాడడం అనమాట. ఓ జూలియట్, ఓ రోమియో, వాళ్ళు బతికైతే లేరు కదా, పలకరు కదా, అట్లా మాట్లాడడం. ఓ డెత్, చావు ఎక్కడున్నావు రా పిలుస్తాం కదా. సో ప్రాణం లేని వాటితోటి, ఓకేనా, సో జీవం లేని వాళ్ళతోటి మాట్లాడడం అన్న దాన్ని మనం ఏమంటామో అంటే అపాస్ట్రోఫీ అంటాం. ఓకేనా? అదొకే. నెక్స్ట్ మనకు యాంటీథెసిస్. యాంటీథెసిస్ అంటే ఏంటి? యాంటీ అంటే ఆపోజిట్. రెండు ఆపోజిట్ ఐడియాస్ని ఒకటే దగ్గర చెప్తుందని యాంటీథెసిస్ అంటాం. ఓకేనా? సో రెండు ఆపోజిట్ ఐడియాస్ని ఒకటే దగ్గర చెప్పడం అనమాట. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా ఆన్సర్ దీనికి ఎగ్జాంపుల్ ఏమొస్తుంది అంటే స్పీచ్ ఈజ్ సిల్వర్ బట్ సైలెన్స్ ఈజ్ గోల్డెన్. స్పీచ్ ఈజ్ సిల్వర్ బట్ సైలెన్స్ ఈజ్ గోల్డెన్. స్పీచ్ అంటే మాట్లాడుతూ ఉండడం, మాట్లాడడం అనేది సిల్వర్ అయితే సైలెన్స్ అనేది మనకు గోల్డెన్ అనమాట. అంటే ఇప్పుడు స్పీచ్ సైలెన్స్ రెండు ఆపోజిట్ ఐడియాస్ కదా, రెండు ఆపోజిట్ ఐడియాస్ గురించి ఒకటే దగ్గర మాట్లాడడం అనమాట, ఒకటే సెంటెన్స్లో మాట్లాడడం అనమాట. దాన్ని మనం ఏమంటామంటే యాంటీథెసిస్ అంటాం. ఓకేనా? కాబట్టి ఆప్షన్ 2 అనేది ఆన్సర్. ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేను ఆల్రెడీ క్లియర్గా సో మన యాప్లో డిస్కస్ చేశాను. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో మీరు కోర్సు తీసుకుంటారు కదా, కోర్సు తీసుకున్నప్పుడు అందులో క్లియర్గా డిస్కస్ చేశాను అండి. ఓకేనా? అక్కడ చూసి తీసుకోండి సరిపోతుంది. కోర్సులో ఈ టాపిక్ చూడండి అంతే. నెక్స్ట్ 7th క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ కోలన్. చూడండి ఇక్కడ మనకు కోలన్ అండి, చాలా ఇంపార్టెంట్ అండి. మీకు కోలన్, సెమీ కోలన్ డిఫరెన్స్ తెలుసా? ఫస్ట్ కోలన్ అంటే పైన డాట్ కింద కూడా డాటే ఉంటుంది. సెమీ కోలన్ అంటే పైన డాట్ ఉంటుంది, కింద కామా ఉంటుంది. ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కోలన్, సెమీ కోలన్. సెమీలో మనకు సెమీ కోలన్ అంటే ఒక వర్డ్ ఎక్కువ వచ్చింది కదా, ఒకటి ఇక్కడ ఎక్కువ ఉంది కొంత పార్ట్, రైట్? ఒకటి మనకి ఇది కోలన్, ఇదేమో సెమీ కోలన్ అండి. ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే కోలన్ గురించి నాట్ కరెక్ట్ అంటే తప్పైనది ఏంటి అంటుండు. అంటే పంక్చువేషన్ మార్క్స్ మీద క్వశ్చన్ అనేది ఇచ్చాడు అంటే తప్పైనది ఏంటి అంటే చూడండి. ఇట్ ఈస్ ఆఫెన్ యూజ్డ్ బిఫోర్ an ఎక్స్ప్లెనేషన్ చెప్పే ముందు మనం కోలన్ని వాడతాం. ఇది కరెక్ట్ స్టేట్మెంటే ఇది. ఇట్ ఇంట్రడ్యూసెస్ ఎ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ చెప్పేటప్పుడు కూడా మనము కోలన్ పెట్టి చెప్పేస్తాం. ఓకేనా? సో ఐ వాంట్ దీస్ ప్రోడక్ట్స్ అని చెప్పి అక్కడ కోలన్ పెట్టేసి ఆ ప్రోడక్ట్స్ అనేది రాస్తాం. కాబట్టి ఇది కూడా మనకు కరెక్టే వాడతాం. ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ పొసెసివ్స్ వచ్చినప్పుడు మనము చూడండి ఇక్కడ పొసెసివ్స్ వచ్చినప్పుడు మనం కోలన్ వాడతామా? లేదు. ఇప్పుడు పొసెసివ్స్ అంటే ఏంటండి? మై కానీ, అవర్ కానీ, యువర్ కానీ. ఓకేనా? సో పొసెసివ్ వచ్చినప్పుడు మనం జనరల్గా ఏం వాడతాం? నౌన్స్కి పొసెసివ్ వచ్చినప్పుడు అపాస్ట్రఫీ వాడతాం. ఇక్కడ మనకు అక్కడ పొసెసివ్ వచ్చినప్పుడు కోలన్ అయితే వాడాం కదా, కాబట్టి ఇది మనకు రాంగే ఉంది. ఓకే, ఇది మనకు రాంగే ఉంది. 4th వన్ చూడండి. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ డైరెక్ట్ స్పీచ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై నేమ్ ఆర్ ఏ షార్ట్ ఫ్రేజ్. ఇది కూడా మనకు కరెక్టే అండి. ఎందుకంటే కోలన్ మనం ఇంకెప్పుడు వాడతామంటే డైరెక్ట్ స్పీచ్ అనేది ఒక నేమ్ తోటి ఇంట్రడ్యూస్ చేస్తే అప్పుడు మనం కోలన్ వాడవచ్చు అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకోండి. చూడండి, మీకు కొన్నిసార్లు డైరెక్ట్ స్పీచ్ ఇలా కూడా ఉంటుంది. అభి సెడ్ అని ఉంటుంది జనరల్గా, కానీ ఇలా కూడా ఉంటుందండి. అభి, వేర్ ఆర్ యూ గోయింగ్? ఇట్లా కూడా ఉంటుంది. ఓకేనా? అంటే డైలాగ్ చెప్పడం అనమాట ఇది. ఓకేనా? ఒక పర్సన్ చెప్పిన డైలాగ్స్ ఉంటాయి కదా, ఒక పర్సన్ చెప్పిన డైలాగుని మీరు ఏం చేస్తారు? కోలన్ తోటే రాస్తారు. ఇప్పుడు కన్వర్జేషన్స్ ఉంటాయి కదా, కన్వర్జేషన్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారండి? అభి రాము అన్నప్పుడు ఇక్కడ కోలన్ పెట్టుకుంటూ వెళ్తూనే ఉంటారు. అక్కడ వాళ్ళు చెప్పిన డైలాగ్స్ అనేవి అక్కడ ఉంటాయి. కాబట్టి ఇట్లా మీరు వాళ్ళు చెప్పిన ఎగ్జాక్ట్ డైలాగ్స్ అంటే డైరెక్ట్ స్పీచ్ అన్నట్టే కదా. సో డైరెక్ట్ స్పీచ్ అనేది ఇట్లా నేమ్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కోలన్ అనేది వాడతాం. ఇంకా డైలాగ్స్ చెప్పేటప్పుడు కోలన్ అనేది వాడతామండి. కాబట్టి సో ఫస్ట్ వన్ యూస్ కరెక్టే, సెకండ్ వన్ యూస్ కరెక్టే, 4th వన్ కూడా కరెక్టే. కానీ పొసెసివ్స్ దగ్గర పొసెసివ్ ముందు కానీ తర్వాత కానీ వాడడం అనేది రాంగ్. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నాట్ కరెక్ట్ అంటే ఆప్షన్ 3 అనేది రాంగ్. ఓకేనా? 7th వన్ అయిపోయిందా? 8th క్వశ్చన్. ద అబ్రివేషన్ ADJ ఇన్ ఏ డిక్షనరీ ఎంట్రీ స్టాండ్స్ ఫర్. అబ్రివేషన్స్ ఒకసారి చూసుకోండి నాన్న మీరు. ఏదో డిక్షనరీలో అబ్రివేషన్స్ గూగుల్లో కొట్టిన, మీకు గూగుల్లో కొట్టిన వస్తుంది, యూట్యూబ్లో కొట్టిన వస్తుంది.
ఓకేనా, అబ్రివేషన్స్ అనేవి. రైట్, చూడండి ఇక్కడ మనకు ఏడీజీ అంటే మనకు అబ్రివేషన్ ఏంటి, అది అడ్జెక్టివ్. ఏడీజీ అంటే మనకి ఏంటి చెప్పండి, అడ్జెక్టివ్ యొక్క అబ్రివేషన్ అనమాట. ఓకే, అబ్రివేషన్ అంటే ఏంటి, షార్ట్ ఫామ్ అని దానికి. నెక్స్ట్ డాష్ ఈజ్ రిటర్న్. చూడండి 9th క్వశ్చన్, A/and డాష్ ఈజ్ రిటర్న్ అబౌట్ అదర్ పీపుల్. డాష్ ఈజ్ రిటర్న్ రాయబడతాయి అబౌట్ అదర్ పీపుల్, వేరే వాళ్ళ గురించి. అండ్ ఫోకసెస్ టు ఎక్స్ప్లెయిన్ హూ ద పర్సన్ ఈజ్ అండ్ ప్రొవైడ్స్ అన్ ఓవర్వ్యూ ఆఫ్ ద పర్సన్స్ లైఫ్. చూడండి ఇక్కడ ఏం రాస్తామండి, ఒక పర్సన్ గురించి, అతడు ఎవరు, ఓకేనా, అతని యొక్క పర్సనల్ లైఫ్, ఓకేనా, అతని యొక్క ఓవర్ వ్యూ మొత్తం ఇచ్చేదాన్ని మనం ఏమంటాం చెప్పండి, దాన్ని బయోగ్రఫీ నావెల్ అంటామా లేదు, ఫిక్షన్ అంటామా లేదు, బయోగ్రాఫికల్ స్కెచ్చా, ఆటోబయోగ్రాఫికల్ స్కెచ్చా, ఓకేనా చెప్పండి ఇక్కడ. బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ. ఆటోబయోగ్రఫీ అంటే ఎవరి ఏమంటారు, లైఫ్ స్టోరీ అనేది వాళ్ళే రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అంటాం. అదే వేరే వాళ్ళ యొక్క బయోగ్రఫీ, ఇప్పుడు నా యొక్క బయోగ్రఫీ వేరే వాళ్ళు రాశారు అనుకోండి, దాన్ని మనం బయోగ్రఫీ అంటాం. అదే నా యొక్క చరిత్ర నేనే రాసుకుంటే దాన్ని మనం ఆటోబయోగ్రఫీ అంటే. ఇక్కడ ఏమన్నాడు, ఈజ్ రిటర్న్ అబౌట్ అదర్ పీపుల్ అంటే వేరే వాళ్ళ గురించి రాసేది, వేరే వాళ్ళ గురించి రాసేది. అందులో ఏం రాయాలి, వాళ్ళ యొక్క స్టోరీ మొత్తం రాస్తే దాన్ని ఏమంటాం చెప్పండి, వేరే వాళ్ళ గురించి రాసేది అంటే. సో బయోగ్రాఫికల్ స్కెచ్ అంటాం, బయోగ్రాఫికల్ స్కెచ్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. 10th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి ఇది. సో సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ కంపల్సరీ క్వశ్చన్. క్లాసెస్ నుంచి కంపల్సరీ క్వశ్చన్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ చెప్తూనే ఉన్నాను. ఈ మోడల్సే మొత్తం ఇవే రిపీట్ అవుతాయి మళ్ళీ, మీకు వేరే ఏమి ఉండవండి. చూడండి ఇక్కడ క్వశ్చన్, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటండి, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఒక డిపెండెంట్ క్లాజ్ ఉండాలి, ఓకేనా, ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉండాలి, 2 క్లాజెస్ ఉంటాయి, ఓకేనా. ఒక సెంటెన్స్లో 2 క్లాజెస్ ఉండాలి, ఒక డిపెండెంట్ క్లాస్ ఉండాలి, ఇంకో ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలి. అప్పుడు దాన్ని ఏమంటాం చెప్పండి, మనము కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఏమంటాం దాన్ని, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం, ఓకేనా. అది రైట్. అది మనకు డిపెండెంట్ క్లాస్ అంటే ఏంటి, ఫుల్ మీనింగ్ ఇవ్వని క్లాస్ ఇది, ఓకే. దీన్ని మనం సబార్డినేట్ క్లాస్ అని కూడా అంటాం. డిపెండెంట్ అన్న సబార్డినేట్ అన్న ఒకటే. ఫుల్ మీనింగ్ ఇవ్వని క్లాస్ని డిపెండెంట్ క్లాస్ అంటాం, ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాస్ని ఏమంటాం, ఇండిపెండెంట్ క్లాస్ అంటాం. ఎందుకు దీన్ని ఫుల్ మీనింగ్ ఇస్తుంది అంటే, ఇండిపెండెంట్గా ఉంది కదా, దాని దగ్గర ఫుల్ మీనింగ్ ఉంది కాబట్టి ఇండిపెండెంట్గా ఉంది, ఓకేనా. ఈ 2 క్లాజులు ఉండాలన్నమాట, ఇదొకటి రైట్. అదే మనకు ఇంకో చిన్న డిఫరెన్స్ ఏం తీసుకోవచ్చు అంటే, కాంప్లెక్స్ సెంటెన్స్లో మనకి ఎప్పుడైనా సరే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ కనిపిస్తాయి. సింపుల్ క్వశ్చన్ అండి ఇది, చూడగానే పెట్టే ఆన్సర్ ఇది, ఓకేనా. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్లో ట్రిక్స్ తెలుసుకోండి. సింపుల్ సెంటెన్సెస్లలో ఏమేమి కనిపిస్తాయి, కాంపౌండ్ సెంటెన్సెస్లలో ఏమేమి కనిపిస్తాయి, కాంప్లెక్స్లో ఏం కనిపిస్తాయి, కంజంక్షన్స్ మెయిన్గా, ఓకే. మీకు చెప్పాను ఆల్రెడీ. కాంపౌండ్ సెంటెన్సెస్లో మనకు కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ కనిపిస్తాయి, అండ్ కానీ, బట్ కానీ, ఓకేనా. సో కానీ, దేర్ ఫోర్ కానీ, ఆర్ కానీ, నైదర్ నార్, ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇవి కనిపిస్తాయి. అదే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి ఎక్కడ కనిపిస్తాయి అంటే కాంప్లెక్స్ సెంటెన్సెస్లో కనిపిస్తాయి. ఇంకా కాంప్లెక్స్ సెంటెన్సెస్లో సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఏంటివి అవి, యాజ్ కానీ, సిన్స్ కానీ, ఇఫ్ కానీ, దో కానీ, ఆల్దో కానీ, ఈవెన్ దో కానీ, బికాస్ కానీ, దట్ కానీ, హూ కానీ, హూమ్ కానీ రిలేటివ్ క్లాజెస్ లాగా వస్తాయి, ఓకేనా. కాబట్టి ఇవన్నీ మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతాయి. ఒకసారి చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ సిక్ షీ పాస్ ద ఎగ్జామ్ అంటే ఆమె సిక్ అయినప్పటికీ ఎగ్జామ్ పాస్ అయింది. ఒకసారి ఇక్కడ చూడండి, అసలు ఇక్కడ మనకి ఇది క్లాజే కాదు, ఇదేంటిది ఫ్రేజ్, సబ్జెక్ట్ వెర్బ్ లేదు కదా, ఇది మనకు ఫ్రేజ్. క్లాజ్ అంటే ఏంటి, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండాలి. ఇక్కడ ఎన్ని క్లాజులు ఉన్నాయి, ఒకటే క్లాజ్ ఉంది కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్, ద థీవ్ సా ద పోలీస్ అండ్ ర్యాన్ అవే. దొంగ పోలీసుని చూసి పారిపోయాడు. అండ్ ఉందా లేదా, సో ఇదొక క్లాజ్, ఇదొక క్లాజ్ అన్నట్టు. అండ్ ఉంది కాబట్టి అండ్ తోటి 2 క్లాజులు కంబైన్ అయిపోయినాయి. అండ్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ కాబట్టి ఇది ఏమవుతుంది, సెకండ్ వన్ కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది, కాంప్లెక్స్ కాదు. నెక్స్ట్, థర్డ్ వన్, ఐ డిడ్ నాట్ అటెండ్ ద పార్టీ బికాజ్ ఐ వాజ్ నాట్ ఇన్వైటెడ్. నేను పార్టీకి అటెండ్ అవ్వలేదు ఎందుకంటే నేను ఇన్వైట్ చేయబడలేదు అని, నన్ను ఎవరు ఇన్వైట్ చేయలేదు, నేను అటెండ్ కాలేదు కాబట్టి బికాజ్ అని ఉందా లేదు. కాబట్టి ఇక్కడ మనకు ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నమాట, రైట్. సో 4th వన్, హీ ఈజ్ హార్ష్ బట్ హీ ఈజ్ ఆనెస్ట్. హీ ఈజ్ హార్ష్గానే ఉంటాడు కానీ అతడు ఆనెస్ట్ అనమాట. అంటే ఇక్కడ బట్ తోటి మనకు 2 క్లాజులు ఉన్నాయా లేవా, బట్ వచ్చింది కాబట్టి బట్ కానీ యాండ్ కానీ వస్తుంది. ఏ సెంటెన్స్ అని చెప్పినా కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది కాబట్టి ఇది కూడా కాంపౌండ్ సెంటెన్స్ కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. సో సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ జాగ్రత్తగా చూసుకోవాలి మీరు, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద కరెక్ట్ యూసేజ్ ఆఫ్ వెర్బ్ ఫార్మ్స్. రైట్, వెర్బ్ ఫార్మ్స్ అడుగుతున్నాడు అండి, ఓకేనా. చాలా జాగ్రత్తగా చూసుకోండి, సింపుల్ క్వశ్చనే ఇది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు, ఓకేనా. అవర్ టీమ్ అంటే సింగులరే కదా,
అవర్ టీమ్ సింగులర్ కదా, ఒకసారి ఆప్షన్ చూద్దాం. అవర్ టీమ్ ఓన్, అవర్ టీమ్ హ్యాస్ ఓన్, అవర్ టీమ్ హ్యావ్ ఓన్. అవర్ టీమ్ హ్యావ్ ఓన్ ఉండదు కాబట్టి ఈ ఆప్షన్ తీసేసిన ఫస్ట్ నేను. అవర్ టీమ్ హ్యావ్ ఓన్ అనేది ఉండనే ఉండదు, ఎందుకంటే అవర్ టీమ్ అంటే ఇట్, యాజ్ రావాలి, హ్యావ్ అయితే రావద్దు. ఇక్కడ ఆప్షన్ పోయింది. అవర్ టీమ్ ఓన్ అంటే చూడండి ఇక్కడ విన్ ఓన్ ఓన్, అందులో చూడండి ఇది విన్ ఓన్ ఓన్, V1 V2 V3, విన్ ఓన్ ఓన్. కాబట్టి ఇక్కడ మనము V2 వాడాలి అంటే సింపుల్ పాస్ట్లోనే కదా వాడేది, సింపుల్ పాస్ట్లో వాడాలి. ఒకసారి ఇక్కడ చూడండి అందరూ ఆప్షన్, ఒకసారి లాస్ట్లో చూడండి దిస్ ఇయర్, లాస్ట్ ఇయర్, దిస్ ఇయర్, దిస్ ఇయర్ అట. ఒకసారి చూడండి దిస్ ఇయర్, మీకు దిస్ ఇయర్ అని వచ్చినప్పుడు సింపుల్ పాస్ట్లో వాడతామా ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాడతామా చెప్పండి ఒకసారి నాకు. చూడండి లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్ అన్నప్పుడు, లాస్ట్ అన్నప్పుడు మాత్రమే సింపుల్ పాస్ట్లోకి వెళ్ళాలి. దిస్ అన్నప్పుడు మనం ఏ టెన్స్ దగ్గరకు ఉండాలండి, దిస్ ఇయర్, దిస్ వీక్ అన్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ దగ్గర ఉండాలి. ఓకేనా, కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ దగ్గర ఉండాలి. కాబట్టి మరి ఇప్పుడు మనకు దిస్ ఇయర్ అని కీవర్డ్ ఇచ్చిండు, కీవర్డ్ ఇచ్చేసి సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ ఎందుకు రాసిండు? అవర్ టీమ్ ఓన్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 కదా, సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే ఇది సింపుల్ పాస్ట్ కదా. మరి సింపుల్ పాస్ట్ అన్న ఎందుకు రాసిండు అక్కడ, సింపుల్ పాస్ట్ అనేది సబ్జెక్ట్ ప్లస్ V2 సింపుల్ పాస్ట్ రాశాడు, కాబట్టి ఇది మనకు రా. ఏముండాలి ఇక్కడ, అవర్ టీమ్ హ్యాస్ వోన్ 2 మ్యాచెస్ దిస్ ఇయర్, అట్లా ఉంటే రైట్ అయ్యేది. కాబట్టి అది ఆన్సర్ కాదు, తీసేయండి. సెకండ్ ఆప్షన్ చూడండి ఒకసారి ఇక్కడ చూడండి, మళ్ళీ దీనికి రివర్స్. లాస్ట్ ఇయర్ అని ఇచ్చాడు, ఓకే. ఇక లాస్ట్ ఇయర్ అని ఇచ్చి మళ్ళీ ఏం చేసిండు, లాస్ట్ ఇయర్ అని ఇచ్చినప్పుడు ఏం వాడాలి ఇక్కడ, ఇంకో పై స్ట్రక్చర్ సింపుల్ పాస్ట్ వాడితే కరెక్ట్ అయ్యేది. అవర్ టీమ్ వోన్ 2 మ్యాచెస్ లాస్ట్ ఇయర్. కాబట్టి కీవర్డ్ని బట్టి మనం చేంజ్ చేసుకోవాలి సెంటెన్స్ని ఎప్పుడైనా సరే. ఇక్కడ దిస్ ఇయర్ ఇచ్చాడు, ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉండాలి, ఉందా లేదు, సింపుల్ పాస్ట్లో ఉంది, కాబట్టి ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ లాస్ట్ ఇయర్ అని ఇచ్చాడు, లాస్ట్ ఇయర్ అని ఇచ్చిండంటే పాస్ట్లోనే కదా, సింపుల్ పాస్ట్లో ఉండాలి కదా, సింపుల్ పాస్ట్లో ఉండాలి కాబట్టి వాడు మళ్ళీ ఏం చేసిండు ఇక్కడ హ్యాస్ ఓన్ అని పెట్టిండు, మళ్ళా రాంగే ఇచ్చాడు. ఓకేనా, కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. థర్డ్ వన్ ఎట్లా ఆన్సర్ కాలే. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. దిస్ ఇయర్ అన్నాడు కదా, దిస్ ఇయర్ అంటే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాడాలి కదా, ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 కదా, కాబట్టి ఇక్కడ అవర్ టీమ్కి హ్యాజే కదా, హ్యాస్ వోన్ 2 మ్యాచెస్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా ఇది? సో దిస్ ఇయర్ అని ఇస్తే ఎందులో వాడాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాడాలన్నమాట. లాస్ట్ ఇయర్ అని ఇస్తే సింపుల్ పాస్ట్లో వాడాలి. సో ఆప్షన్స్ ఎలిమినేషన్ అండి మొత్తం. ఆప్షన్ ఎలిమినేషన్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకే బెస్ట్ స్కోర్ అనేది వస్తుంది, అంతే. ఓకేనా, దిస్ ఇయర్ ఇచ్చాడు కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉండాలి, లేదు ఆన్సర్ కాదు. లాస్ట్ ఇయర్ ఇచ్చాడు కాబట్టి సింపుల్ పాస్ట్లో ఉండాలి, లేదు ఆన్సర్ కాదు. ఈ రెండు ఉన్నాయి, ఇది దిస్ ఇయర్, ఇది దిస్ ఇయరే, ఓకే. కానీ అవర్ టీమ్ అంటే హ్యావా, హ్యాజా, హ్యాస్ సింగులర్, కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అట్లా ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇది సింపుల్ క్వశ్చన్, ఇది కూడా. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద అండర్లైన్డ్ వర్డ్. అండర్లైన్డ్ వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? చాలామంది కొంతమంది పొరపాటు ఏం చేస్తుంది తెలుసా, ఎల్వై ఎల్ఎల్వై అనేది ఉంది అంటే అది కంపల్సరీ యాడ్వర్బ్ అవుతుంది అనుకుంటారు అండి. ఎల్ఎల్వై కనిపించగానే యాడ్వర్బ్ అనుకుంటారు, లేదు, అది తప్పు. సో మనకు 90% ఎల్వై తోటి ఎల్ఎల్వై తోటి ఎండ్ అవుతాయి యాడ్వర్బ్స్, ఓకే. కానీ ఇంకొన్ని వర్డ్స్ ఉంటాయి ఎల్వై తోటి ఎండ్ అయిన యాడ్వర్బ్స్ కావు, అవి అడ్జెక్టివ్స్ అవుతాయి అన్నమాట. ఓకేనా, అది జాగ్రత్త చూసుకోండి, రైట్. కాబట్టి ఇక్కడ మనకు ఎర్లీ, ఎర్లియర్, ఎర్లియెస్ట్ అడ్జెక్టివ్స్లో కూడా చెప్పాను ఈ కాన్సెప్ట్, ఎర్లీ, ఎర్లియర్, ఎర్లియెస్ట్ అనమాట, రైట్. కాబట్టి ఇక్కడ ఎర్లీ అనేది ఏంటంటే అడ్జెక్టివ్, ఎర్లీ అనేది ఏంటిది అడ్జెక్టివ్. 3 డిగ్రీ ఫార్మ్స్ దీనికి అడ్జెక్టివ్కే కదా ఉండేది. అయినా ఆర్టికల్ వచ్చింది, నౌన్ వచ్చింది, ఓకేనా. ఆర్టికల్కి నౌన్కి మధ్యలో ఏమొస్తుందండి, ఆర్టికల్కి నౌన్కి మధ్యలో ఏమొస్తుంది, అడ్జెక్టివే కదా, ఓకేనా. మీరు అలా చెప్పాను కదా, చూడండి. ఏ బాయ్, ఏ డాష్ బాయ్, చెప్పండి. ఏ బాయ్, ఏ డాష్ బాయ్ అన్నప్పుడు ఇక్కడ కంపల్సరీ ఆ బాయ్ గురించి మోడిఫై చేసే వర్డే రావాలి కదా. బాయ్ అంటే ఏంటి, నౌనే కదా. సో నౌన్ మోడిఫై చేసేది ఇక్కడ ఏమొస్తుంది, కంపల్సరీ అడ్జెక్టివే వస్తుంది. ఒకటి ఏ క్లెవర్ బాయ్. సో ఆర్టికల్కి నౌన్కి మధ్యలో ఒకటే వర్డ్ రావాలి అంటే అది కంపల్సరీ అడ్జెక్టివే అవుతుంది అనమాట. కాబట్టి అట్లా ద ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వామ్, ఓకేనా. అది కాబట్టి ఇక్కడ మనకు సో బర్డ్ అనేది నౌన్ కాబట్టి సో ఇక్కడ మనకు నౌన్ని మోడిఫై చేసే వర్డ్, సో అడ్జెక్టివ్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేసే మోడల్లో ఒక క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ టాపిక్ క్లియర్గా చూసుకోండి మీరు. మన యాప్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ 20 days వ్యాలిడిటీ కోర్సు తీసుకోండి నాన్న. 5 నుంచి 21st వరకు జరుగుతాయి కాబట్టి ఎగ్జామ్స్. మీరు ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయో చూసుకోండి ఒకసారి. స్టార్టింగ్లో ఉంటాయి, ఎండింగ్లో ఉంటాయి. ఎండింగ్లో ఉంటే మాత్రం 1 month కోర్సు తీసుకోండి. స్టార్టింగ్లోనే ఉంటే మాత్రం సో మీరు 20 days వ్యాలిడిటీ కోర్సు తీసుకోండి, సరిపోతుంది. ఓకే, అది టాపిక్ చూడండి ఎట్లా వస్తున్నాయో, అన్ని టాపిక్స్ కవర్ అవుతున్నాయా లేదా, ఓకేనా. పంక్చువేషన్ మార్క్స్, నెక్స్ట్ మనకు
పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఓకే, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్. ఇది మనకు ఆర్టికల్స్ మీద వచ్చింది. యాన్ ఏ అంటే ఆర్టికల్సే కదా, ఆర్టికల్స్ టాపిక్ అన్నీ చూసుకోవాలి మరి. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్స్ టు ఫర్ ఇట్. ఐ హెల్ప్డ్ డాష్ వన్ ఐడ్ బెగ్గర్. ఇప్పుడు ఆ బెగ్గర్ గురించి ఎక్స్ట్రా ఏం మాట్లాడలే కదా మనం, ఎక్స్ట్రా ఏం మాట్లాడాలి కాబట్టి నేను ఒక బెగ్గర్కి హెల్ప్ చేశాను, ఒకటే కన్నున్న బెగ్గర్కి హెల్ప్ చేశాను అని. ఓకేనా? ఇక మరి ఏమొస్తుంది, ఒక బెగ్గర్ కాబట్టి ఇక్కడ మనకు దానే ఆర్టికల్ అయితే రాదు. ఆ బెగ్గర్ కాదు, ఒక బెగ్గర్కి హెల్ప్ చేశాను అంతే. ఆన్ డాష్ వే. సో ఆన్ ద వేలో వెళ్తుంటే, ఆన్ ద వే అంటాం కదా, వెళ్తూ ఉంటే బెగ్గర్. బట్ సెకండ్ బ్యాంక్లో కంపల్సరీ మనకు దానే రావాలి, ఆన్ ద వే, రైట్. సెకండ్ బ్యాంక్లో దానే రావాలి కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ ఎట్లాగూ పోతున్నాయి మనకు, ఈ రెండే మిగులుతున్నాయి. ఇది పోతుంది, ఇది పోతుంది. సెకండ్ బ్యాంక్లో దా రావాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది. చెప్పండి. ఐ హెల్ప్డ్ డాష్ వన్ ఐడ్ బెగ్గర్. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఏఈఐఓయు. ఏఈఐఓయు ఉన్నప్పుడు యాన్ పెట్టాలి, ఓకేనా. సో కాన్సనెంట్స్ ఉన్నప్పుడు ఏ పెట్టాలని చెప్పేసి కొంతమంది అనుకుని ఇక్కడ యాన్ అనేది ఆన్సర్ పెడతారు, 3 అనేది ఆన్సర్ పెడతారండి. కానీ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఎందుకో తెలుసా, చూడండి ఇక్కడ మనము ఏ అనేది ఎప్పుడు వాడతామంటే కాన్సనెంట్ సౌండ్స్కే వాడాలి. యాన్ అనేది ఎక్కడ వాడతామంటే వోవెల్ సౌండ్స్ ముందే వాడాలి. ఏ అనేది కాన్సనెంట్ సౌండ్స్ ముందు వాడాలి, యాన్ అనేది వోవెల్ సౌండ్స్ ముందు వాడాలి. కానీ లాంగ్వేజ్ సౌండ్ మాత్రం తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేసుకోవాలి అండి. ఇప్పుడు ఏ వర్డ్ ఇచ్చినా సరే ఇంగ్లీష్ కాన్సనెంట్స్, ఇంగ్లీష్ వోవెల్ చూడకండి, తెలుగు వర్డ్స్ని చెక్ చేసుకోండి నాన్న. ఓకేనా? తెలుగు వర్డ్స్ చెక్ చేసుకున్నప్పుడు అక్కడ మనకు కా నుంచి హా వరకు సౌండ్ వచ్చింది అనుకోండి, ఏ వాడండి. ఆ నుంచి అహా వరకు సౌండ్ వస్తే మాత్రం యాన్ అనేది వాడాలి. వన్ ఐడ్ మ్యాన్ అంటే వా కదా, ఇంగ్లీష్లో ఓ అనేది ఓవెల్, కానీ తెలుగులో లాంగ్వేజ్ చెక్ చేసుకోండి. వన్ ఐడ్ మ్యాన్ అంటే వానే కదా, వా అంటే మనకి అది తెలుగులో కాన్సనెంటా ఓవెలా, కాన్సనెంట్. అది వా అనేది కాన్సనెంట్. కాన్సనెంట్ కాబట్టి ఏ వాడాలా, యాన్ వాడాలా, ఏ. ఐ హెల్ప్డ్ ఏ. కాన్సనెంట్ సౌండ్స్కి ఏ అనే ఆర్టికల్ వాడాలి కదా, ఇది ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అంతే. నెక్స్ట్ 14th క్వశ్చన్, ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ ఇది మనకు. చూస్ ద బెస్ట్. చూడండి ఇక్కడ డాష్ చిల్డ్రన్ స్టోరీస్ యానిమల్స్ కెన్ టాక్. పిల్లల స్టోరీస్లలో జంతువులు మాట్లాడతాయి కాబట్టి ఇక్కడ మనకు డాష్ చిల్డ్రన్ స్టోరీస్, ఆ స్టోరీస్లలోనే కదా ఒకటి ఏమంటాం, ఇన్ అంటాం, ఇన్ చిల్డ్రన్ స్టోరీస్. ఓకేనా? చూడండి ఇక్కడ మనకి జాగ్రత్త చూసుకోండి, చైల్డ్ అనేది సింగులర్ అండి, ఓకేనా. చిల్డ్రన్ అనేది ఏంటిది, ప్లూరల్. ఒకరే ఉంటే చైల్డ్ అంటాం, ఒకరికంటే ఎక్కువ ఉంటే ఏమంటాం, చిల్డ్రన్ అంటాం. చిల్డ్రన్స్ అనేది ప్లూరల్ కాదు, అది చిల్డ్రన్ యొక్క అన్న సందర్భంలో ఇట్లా చిల్డ్రన్స్ అనేది వస్తుంది. 15th క్వశ్చన్ చూద్దాం, ఇది చెప్పండి ఆన్సర్. చూస్ ద ఆప్షన్ విత్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. చూడండి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ని బేస్ చేసుకుని అడిగాడు క్వశ్చన్. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఏమంటుండో తెలుసా అసలు క్వశ్చన్. చూస్ ద ఆప్షన్ విత్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. ప్యాసివ్ ఫామ్ తోటి అడుగుతున్నాడు అండి. చూడండి ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్యాసివ్ వాయిస్ అంటే మనకు కంపల్సరీ, చూడండి ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అంటే కంపల్సరీ మనకు స్ట్రక్చర్ ఏముండాలి అండి, బీ ఫామ్ ప్లస్ V3. చాలా ఇంపార్టెంట్ ఇంతే. చూడండి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ సంబంధించి మన యూట్యూబ్లో టాపిక్ చేశాను ఆల్రెడీ నేను, ఓకేనా. కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మన యాప్లో క్లియర్గా మొత్తం టాపిక్ ఉంటుంది, ఓకేనా. అయితే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు చూడండి, యాక్టివ్ వాయిస్ అంటేనేమో సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది అనమాట. సబ్జెక్ట్ అంటే ఏంటి, యాక్షన్ చేసేవాళ్ళు, ఓకేనా. సో రాము ఈజ్ ప్లేయింగ్, ఓకే, రాము ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్. రాము అనేవాళ్ళు సబ్జెక్ట్ అవుతారు, టెన్నిస్ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ఇట్లా సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది మనకి యాక్టివ్ వాయిస్ అనమాట. అదే ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే అది మనకు ప్యాసివ్ వాయిస్ అండి. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, యాక్షన్ అనుభవించేది. టెన్నిస్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై రాము. టెన్నిస్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై రాము. టెన్నిస్తో స్టార్ట్ చేసినా కానీ నేను అట్లా. సో కర్తతో స్టార్ట్ చేస్తేనేమో యాక్టివ్ వాయిస్, కర్మతో స్టార్ట్ చేస్తేనేమో ప్యాసివ్ వాయిస్ అనమాట, ఓకేనా. అది కాబట్టి అది అయితే ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేసినప్పుడు, కర్మతో స్టార్ట్ చేసినప్పుడు ప్యాసివ్ వాయిసా, ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా అంటే ఇట్లా చెప్పొచ్చు. ఏది సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే యాక్టివ్ వాయిస్, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే ప్యాసివ్ వాయిస్. ఇది ఒక కాన్సెప్ట్. ఇంకోటి ఎట్లా చెప్పొచ్చు అంటే స్ట్రక్చర్లో బీ ఫామ్ ప్లస్ V3, బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్ అండి. బీ ఫామ్ ప్లస్ V3 ఏంటి సార్ అనుకుంటారు. V3 అంటే వెర్బ్ ఫామ్ 3. బీ ఫామ్ అంటే ఏంటి, బీ ఫామ్ అంటే యామ్ ఈజ్ ఆర్లు, బీను బీయింగ్ వజ్ వర్లు, ఇవి బీ ఫామ్స్ అండి. ఏదో ఒక బీ ఫామ్ రావాలి, పక్కన వెర్బ్ బీ ఫామ్ వచ్చి పక్కన వెర్బ్ 3 రావాలన్నమాట, వెర్బ్ ఫామ్ 3. ఇప్పుడు ఈట్, ఏట్, ఈటెన్ అనేది V3,
V3 వెర్బ్ రావాలన్నమాట. ఓకేనా? సో బీ ఫామ్స్ ఏముంటాయి? బీను బీయింగ్, తర్వాత యామ్ ఈజ్ ఆర్, తర్వాత వాజ్ వర్, ఇట్లా ఏదో ఒక బీ ఫామ్ వచ్చి పక్కన V3 వస్తే అది మనకి ఏమవుతుంది అంటే బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ అవుతుంది అనమాట. అది ప్యాసివ్ వాయిస్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఇట్లా కూడా అడుగుతారు, ఇందులో ఏది యాక్టివ్ వాయిస్ ఏది ప్యాసివ్ వాయిస్ కనిపెట్టండి అంటాడు. బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్, బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్, అంతే. ఇక్కడ అడిగేది ఏంది? ప్యాసివ్ ఫామ్ అడుగుతుండు. ప్యాసివ్ ఫామ్ అడుగుతుండు కాబట్టి బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి కదా. ఫస్ట్ ఆప్షన్లో బీ ఫామ్ ఉందా? లేదు, కాబట్టి ఆప్షన్ తీసేయండి. సెకండ్ ఆప్షన్ వాజ్ డిస్కవర్డ్, బీ ఫామ్ ఉంది. ఆర్ డిస్కవర్డ్, బీ ఫామ్ ఉంది. ఈజ్ డిస్కవర్డ్, బీ ఫామ్ ఉంది. ఓకేనా? అది ఒకటి మూడిట్లలో ఉన్నాయి. రైట్, అయినా సరే ఆప్షన్ చూద్దాం. విచ్ ఆఫ్ డాష్ బై మెరీ క్యూరీ, రేడియం, గోల్డ్, యురేనియం, చెప్పండి. ఏది ఓకేనా, ఏది కనిపెట్టబడింది మెరీ క్యూరీ ద్వారా? ఏది కనిపెట్టబడింది అని. రేడియమా, గోల్డా, యురేనియం, ఈ మూడిట్లలో ఏది కనిపెట్టబడింది? విచ్ ఆఫ్, చూడండి ఇక్కడ ఈ మూడు ఇచ్చాడు కాబట్టి విచ్ ఆఫ్ దిస్ మెటల్ అంటామా, దీస్ మెటల్స్ అంటామా, దీస్ మెటల్స్ అంటాం. అంటే ఇందులో ఏది కనిపెట్టింది మెరీ క్యూరీ? మేడం మెరీ క్యూరీ ఉంది కదా, నోబెల్ ప్రైజ్ వస్తుంది ఆమెకు. ఓకేనా? సో మేడం మెరీ క్యూరీ ఇందులో దేన్ని కనిపెట్టింది అని. ఇందులో దేన్ని కనిపెట్టింది ఉంటుంది కాబట్టి దిస్ మెటల్ కాదు. ఒకటి ఆప్షన్ అయింది. విచ్ ఆఫ్ దీస్ మెటల్స్ వాజ్ డిస్కవర్డ్, విచ్ ఆఫ్ దీస్ మెటల్స్ ఆర్ డిస్కవర్డ్ అట. చూడండి ఇక్కడ ఇందులో ఏది కనిపెట్టింది అంటే ఇది మనకు సింగులరేగా అడిగేది ఎక్కడ, కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది అండి. రైట్, అయినా సరే ఇక్కడ ఆమె కనిపెట్టింది, ఎప్పుడో కనిపెట్టింది కాబట్టి అది పాస్ట్ కదా. పాస్ట్ కాబట్టి ఇక్కడ ఆర్ అంటామా వజ్ అంటామా చెప్పండి ఇక్కడ. సో ఆర్ అనేది ప్రెజెంట్ ప్యాసివ్ వాయిస్ అది, కానీ ఇక్కడ మనకు పాస్ట్ది కాబట్టి చెప్పాల్సింది విచ్ ఆఫ్ దీస్ మెటల్స్ వాస్ డిస్కవర్డ్. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఆప్షన్ 2. 16th క్వశ్చన్ అండ్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అండి. అయితే దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇంకో క్వశ్చన్ వచ్చింది మనకు. యాక్చువల్ మీకు చెప్పనా, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది కదా, దాని మీద 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఆ టాపిక్ వస్తే 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేసినట్టే, మీరు 2 మార్కులు వచ్చినట్టే మీకు సింపుల్గా. ఎట్లా చెప్తా చూడండి. దీన్ని లింక్ చేసుకుంటే ఇంకో క్వశ్చన్ వచ్చింది దీని తర్వాత. చూడండి ఇక్కడ హూ ఆర్ యూ, నువ్వెవరు, సెడ్ ద క్యాటర్పిల్లర్ టు ఆలిస్. రైట్, సో క్యాటర్పిల్లర్ అడిగింది అనమాట ఆలిస్ని, ఏమని? హూ ఆర్ యూ, నువ్వెవరు అని. ఇది మనకు డైరెక్ట్ స్పీచ్ అండి. దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. ఒకసారి చూడండి ఇక్కడ క్వశ్చన్ ఫామా కాదా? ఇది క్వశ్చన్ ఫామ్ ఇది. ఓకేనా? అయితే మీకు ఆల్రెడీ చెప్పాను నేను, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి వెళ్ళేటప్పుడు ఏది వెళ్ళినా సరే, ఇండైరెక్ట్ స్పీచ్లో మనం దేన్ని రాసేటప్పుడు అయినా సరే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ రాయాలా, లేకపోతే వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ రాయాలా చెప్పండి ఒకసారి మీరు. ఇండైరెక్ట్ స్పీచ్లో మనం సెంటెన్స్ రాసేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వెర్బా, వెర్బ్ ప్లస్ సబ్జెక్టా చెప్పండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ తర్వాతనే వెర్బ్ రావాలి. అంటే హెల్పింగ్ వర్బ్ అనేది ముందు రావద్దు అనమాట, ఏది ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు. మీకు చెప్పండి ఇది కాన్సెప్ట్లో క్లియర్గా. ఓకే, కాబట్టి ఒకసారి ఆప్షన్ చెక్ చేద్దాం. ద క్యాటర్పిల్లర్ ఆస్క్డ్ ఆలిస్. చూడండి ఇక్కడ అన్నిట్లో ఆస్క్డ్, ఈ రెండిట్లో ఆస్క్డ్ ఉంది. టోల్డ్ ఆలిస్ అంటామా? లేదు, కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి. సెడ్ టు ఆలిస్, మళ్ళీ సెడ్ టు వస్తుందా? కాదు, ఈ ఆప్షన్ తీసేయండి. ఇక్కడ చూడండి మనకి ఆప్షన్ ఆస్క్డ్, క్వశ్చన్ కాబట్టి అడిగింది అంటాం, ఆస్క్డ్ అంటాం. ద క్యాటర్పిల్లర్ ఆస్క్డ్ ఆలిస్ హూ షీ వాజ్, హూ వాజ్ షీ. చూడండి ఇక్కడ కనెక్టింగ్ వర్డ్ ఏమవుతుందండి, మళ్ళీ డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్స్ ఉన్నప్పుడు, ఓకేనా, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కదా ఇది, హూ అంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళినప్పుడు మనకు సేమ్ అదే వర్డ్ మనకి ఏమవుతుంది అంటే కనెక్టింగ్ వర్డ్ అవుతుంది. కాబట్టి హూ అంటే హూ లాగానే రాస్తాం. దట్ అనేది రాదు ఇక్కడ మనకు, దట్ కానీ ఇఫ్ కానీ ఏం రాదు. ఒక డబ్ల్యూహెచ్ క్వశ్చన్ని డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చేటప్పుడు సేమ్ డబ్ల్యూహెచ్ వర్డే ఇక్కడ కనెక్టింగ్ వర్డ్లా యాక్ట్ చేస్తుంది. కాబట్టి హూ అయిపోయింది. హూ షీ వాజ్ అంటామా, హూ వాజ్ షీ అంటామా అనేది క్వశ్చన్ ఇక్కడ. హూ షీ వాజ్ అంటామా, హూ వాజ్ షీ అంటామా అనేది క్వశ్చన్. ఇట్లా ఆస్క్డ్ ఇట్లా ఉందంటే ఇండైరెక్ట్ స్పీచ్ అన్నట్టే ఇది. రైట్, మరి ఇప్పుడు ఇక్కడ హూ షీ వాజ్ అనాలా, హూ వాజ్ షీ అనాలంటే గుర్తుపెట్టుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ తర్వాతనే వెర్బ్ని వాడాలి, వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ని వాడకూడదు. కాబట్టి ఇక్కడ వరకు హూ అనే కనెక్టింగ్ వర్డ్ అయిపోయింది కదా. మరి ఇప్పుడు షీ వాజ్ అంటామా, వాజ్ షీ అంటామా అంటే షీ వాజ్ అనాలి, సబ్జెక్ట్ తర్వాతనే వెర్బ్ని వాడాలి. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. హూ షీ వాజ్, ఆప్షన్ 1 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అండి. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, దట్స్ ఇట్. సేమ్ ఇదే దీంతో మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగాడు. అర్థమైందా అందరికి క్వశ్చన్ ఇది? కాబట్టి ఒక డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్ అనేది ఇచ్చినప్పుడు దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు మనకు ఏం కావాలి అంటే సబ్జెక్ట్ తర్వాతనే హెల్పింగ్ వర్బ్ రావాలి. కానీ క్వశ్చన్లలో హెల్పింగ్ వర్బ్ తర్వాతనే సబ్జెక్ట్ ఉంటుంది, ఓకే. కానీ ఇండైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళిన తర్వాత సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ రావాలి. ఇది ఎన్నోసార్లు చెప్పాను. అందుకే ఈ 3 రాంగే మనకు, వాజ్ షీ రాంగే, వాజ్ షీ రాంగే, వాజ్ షీ రాంగే, షీ వాజ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సేమ్ అదే మోడల్ క్వశ్చన్ చూపిస్తాయి ఇప్పుడు నేను ఇదే పేపర్లో. చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ.
ఎబిలిటీ గురించి మాట్లాడేవి ఏంటి ఉంటాయండి చెప్పండి. ఎబిలిటీ గురించి ఏది మాట్లాడుతుందండి? కెన్ను కుడ్. ఓకేనా? సో కెన్ను కుడ్ ఈ రెండు ఏం చేస్తాయి అంటే ఎబిలిటీ గురించి మాట్లాడుతూ ఉంటాయి. ఎబిలిటీ గురించి మాట్లాడతాయి, రైట్? కెన్ ఏమో ప్రజెంట్ ఎబిలిటీ, కుడ్ ఏమో పాస్ట్లో ఎబిలిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ రైట్ దిస్ ఎగ్జామ్, నేను ఎగ్జామ్ రాయగలను ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ. అదే ఐ కుడ్ రైట్ దిస్ ఎగ్జామ్, రైట్ దిస్ ఎగ్జామ్ అంటే మీనింగ్ ఏంటి? నేను ఎగ్జామ్ రాయగలిగాను, పాస్ట్లో ఎబిలిటీ అనమాట. ఓకేనా? అది కెన్ కుడ్ అనేది ఎబిలిటీ గురించి మాట్లాడతాయి. మే మైట్ అనేది పాసిబిలిటీ గురించి మాట్లాడతాయి, రైట్? ఒకటి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. చాలాసార్లు చెప్పాను సెపరేట్ అని చాలాసార్లు చెప్పాను. సెపరేట్ అన్నప్పుడు మనకి ఏంటంటే ఇది ఎస్ఈపిఏ. ఓకేనా? ఇది కూడా కాదు, SEPARAT. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. సెపరేట్ అన్నా సెగ్రిగేట్ అన్నా సేమ్, సపరేట్ చేయడం అనమాట, విడదీయడం అంటూ ఉంటుంది. నెక్స్ట్ వన్, 19th క్వశ్చన్. ఇది కూడా మీకు క్లియర్గా చెప్పాను అండి. ఇది మీకు 1 word సబ్స్టిట్యూషన్స్లో మీకు వచ్చింది, ఇది ఆల్రెడీ క్లియర్గా క్లాస్లలో చెప్పాను, యాప్ క్లాసెస్లో క్లియర్గా ఉంది. చూడండి, చూస్ ద టర్మ్ దట్ రెఫర్స్ టు ఏ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ హస్బెండ్. ఒకటే వైఫ్ లేకపోతే ఒకరే హస్బెండ్ ఉంటే ఏమంటాం అంటున్నాడు. చూడండి, ఇక్కడ మనకు గామోస్ అంటే మ్యారేజ్ అన్నమాట. ఓకేనా? సో బైగమీ అంటే ఏంటంటే, సో 2 మ్యారేజెస్ అంటే ఇద్దరు ఉండరు అనమాట. ఓకేనా? ఇద్దరు ఉంటే, ఇద్దరు వైఫ్స్ కానీ ఇద్దరు హస్బెండ్స్ కానీ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే బైగమీ అంటాం. బై అంటే 2, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఒకరే ఉంటే ఏమంటాం అంటుండ్రు, రైట్? సెలిబసీ అంటే ఏంటంటే ద స్టేటస్ ఆఫ్ బీయింగ్ అన్మ్యారీడ్. బ్రహ్మచారిలాగా ఉంటే దాన్ని మనం సెలిబసీ అంటాం, బ్రహ్మచార్యం అనమాట, రైట్? అసలు ఎవరు ఉండరు ఇక్కడ, ఆన్సర్ కాదు. మోనోగమీ ఉంది, పాలీగమీ ఉంది, రైట్? సో మోనోగమీ, మోనో అంటే ఏంటి? సింగిల్, 1. బై అంటే ఏంటి? ఇద్దరు. పాలీ అంటే ఏంటి? మెనీ. కాబట్టి ఇక్కడ 1 అంటుండు కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? మోనోగమీ. ఓకేనా? ఒకరే వైఫ్ కానీ ఒకరే హస్బెండ్ కానీ ఉంటే ఏమంటామంటే మోనోగమీ అంటాం. ఏమంటాం? మోనోగమీ అంటాం. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అంతే. నెక్స్ట్ 20th క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్. ఐడెంటిఫై ద సెంటెన్స్ టైప్ దట్ ఎక్స్ప్రెసెస్ ఏ కమాండ్ ఆర్ అండ్ ఎంట్రిటీ. చూడండి, ఇక్కడ కమాండ్స్ గురించి మాట్లాడేది. కమాండ్ కానీ, ఎంట్రిటీ కానీ, ఓకే, రిక్వెస్ట్ కానీ, ఓకే, ఇన్స్ట్రక్షన్స్ కానీ, అడ్వైస్ గురించి కానీ, ఆర్డర్ గురించి కానీ మాట్లాడే సెంటెన్సెస్ని ఏమంటామండి? ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఓకేనా? సో డిక్లరేటివ్ సెంటెన్స్ కాదు. డిక్లరేటివ్ అంటే ఏంటండి? ఇది అసెర్టివ్, ఒక పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్ అనమాట. ఇందులో సబ్జెక్ట్ అనేది కూడా కనిపిస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. డిక్లరేటివ్ సెంటెన్స్ ఏంటంటే ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుతుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. ఇంపరేటివ్ అంటే కమాండ్స్ గురించి, రిక్వెస్ట్ల గురించి, ఎంట్రిటీ గురించి, ఓకేనా, ఆర్డర్స్ గురించి, అడ్వైస్ గురించి మాట్లాడుతుంది అనమాట, రైట్? ఇంటరోగేటివ్ అంటే ఏంటండి? క్వశ్చన్స్. ఇవి ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్స్ అనమాట, ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట, రైట్? కాబట్టి ఇది మనకు ఇది కూడా ఆన్సర్ కాదు, రైట్? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే సడన్ ఎమోషన్స్, సడన్ ఇంటెన్షన్స్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ మనం ఎక్స్క్లమేషన్ మార్క్ వస్తుంది, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అది ఇక్కడ చూడండి, ఇంకా 21st క్వశ్చన్లో అడిగాడు. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఉంది కదా, సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ క్వశ్చన్. చూద్దాం క్వశ్చన్ ఏంటో. ఐడెంటిఫై ద గ్రామాటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అడుగుతున్నాడు అంటే, గ్రామాటికల్గా ఇన్కరెక్ట్ సెంటెన్స్ అడుగుతున్నాడు, రైట్? చూద్దాం ఇక్కడ. షీ డిసైడెడ్ టు క్విట్ హర్ జాబ్ ఏ వీక్ ఎగో. ఎగో అంటుండే కాబట్టి ఇది ఏ టెన్స్లో ఉండాలి అండి? సింపుల్ పాస్ట్లో ఉండాలి. క్రితం, ఒక వారం క్రితం ఆమె డిసైడ్ అయింది జాబ్ని క్విట్ చేసి జాబ్ని వదిలేయాలని డిసైడ్ అయింది అని. ఎగో ఉంటుంది కాబట్టి సింపుల్ పాస్ట్లో ఉండాలి కదా. షీ డిసైడెడ్ అంటే ఇది మనకు సింపుల్ పాస్టా కాదా? షీ డిసైడెడ్ సబ్జెక్ట్ ప్లస్ V2 లాగా ఉందా లేదా? ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్లో రావాలి. ఎగో ఉంది కాబట్టి ఇది మనకు కరెక్టే ఉంది, కాబట్టి గ్రామాటికల్లీ కరెక్టే. సెకండ్ ఆప్షన్ చూడండి ఒకసారి అందరూ. మ్యారీ ఆస్క్డ్ మీనా అంటే ఇది మనకి ఇండైరెక్ట్ స్పీచా కాదా? ఓకేనా? సో మ్యారీ ఆస్క్డ్ మీనా అంటే ఇండైరెక్ట్ స్పీచా కాదా? ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది సెంటెన్స్. డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చండు. మ్యారీ ఆస్క్డ్ మీనా వేర్. ఇంకో ఇది మనకు మ్యారీ సెర్ టు మీనా అని ఉండేది ఆస్క్డ్ అయింది, ఇదేమో కనెక్టింగ్ వర్డ్ వేర్ వాజ్ షీ గోయింగ్ అంటున్నాడు. ఇండైరెక్ట్ స్పీచ్ ఫార్మాటా కాదా అది? మరి ఇండైరెక్ట్ స్పీచ్లో మీరు ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ వాడతారా, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ వాడతారా? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ వాడాలి. మరి వేర్ షీ వాజ్ గోయింగ్ అనాలా, వేర్ వాజ్ షీ గోయింగ్ అనాలా, వేర్ షీ వాజ్ గోయింగ్ అనాలి. క్వశ్చన్ మార్క్ లేదు కదా హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ రాయడానికి,
కాబట్టి ఇక్కడ సో రాంగ్ ఆన్సర్, ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఇదే. క్లియర్గా తెలిసిపోయింది మనకు. సేమ్ ఇదే క్వశ్చన్. ఎన్నో క్వశ్చన్ ఇది మనకు. అంగో చూడండి, క్యాటర్పిల్లర్ ఆస్క్డ్ అలెస్ హూ షీ వాజ్ అన్నారా, హూ వాజ్ షీ అన్నారా? సేమ్ ఇదే మోడల్ లేదు, అది కూడా ఇండైరెక్ట్ స్పీచ్ లాగానే ఉంది కదా. కాబట్టి షీ వాజ్ అన్నాం, షీ వాజ్ అన్నాం కాబట్టి ఇది కూడా అంతే. ఓకేనా, షీ వాజ్ అన్నావు కాబట్టి ఇక్కడ సో వాజ్ షీ ఎందుకంటావు నువ్వు, షీ వాజ్ అనాలి. కాబట్టి ఇక్కడ ఇన్కరెక్ట్ ఉందా లేదా వాజ్ షీ అంటే. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అది అంటే రెండు సేమ్ మోడలా కాదా, అది తెలిసి ఇది వచ్చినట్టా లేదా, అది ఇట్లా అడుగుతున్నాను అనమాట. ఓకేనా, ఐ ఓన్ ఏ కార్, ఐ ఓన్ ఏ కార్ అంటే ఐ హ్యావ్ ఏ కార్ అని. షీ ఓన్స్ ఏ కార్ అంటాం, హీ ఓన్స్ ఏ కార్ అంటాం. ఐ కాబట్టి ఐ హ్యావ్ ఏ కార్, ఐ గో టు కాలేజ్ లాగా వెర్బ్కి ఎస్ఏం యాడ్ కాదు. కాబట్టి ఇది కూడా మనకు సెంటెన్స్ కరెక్టే ఉంది, ఇన్కరెక్ట్ ఏం కాదు. నెక్స్ట్ వన్, ద యాపిల్ ఈజ్ స్వీటర్ దాన్ ద పియర్. ద యాపిల్ ఈజ్ స్వీటర్ దాన్ ద పియర్ అంటే ఇక్కడ మనకు స్వీటర్ దాన్, స్వీట్ స్వీటర్ స్వీటెస్ట్ రెండింటిని కంపేర్ చేస్తుండే కాబట్టి దానే వాడుకోవాలి కదా, కంపారేటివ్ డిగ్రీ కాబట్టి ఇది కూడా కరెక్టే. సో ఈ మూడు కరెక్టే ఉన్నాయండి. ఓకేనా, కానీ సో సెకండ్ వన్ రాంగ్ ఉంది కాబట్టి రాంగ్, ఇన్కరెక్ట్ది అడుగుతుంది కాబట్టి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది కరెక్ట్దే, ఇది కరెక్ట్ది, ఇది కరెక్ట్ది కాబట్టి మనకు ఆన్సర్లు కావాలి. ఇన్కరెక్ట్ది అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? అట్లా అయ్యాలి. ఇంకా ఇప్పుడు వచ్చిందండి క్వశ్చన్, ఇది పీక్ లెవెల్ క్వశ్చన్ అనమాట. ఇది పేపర్ 2 వాళ్ళకు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అర్థమైందా? ఈ క్వశ్చన్ క్లాసెస్ గురించి, నౌన్ క్లాసు, అడ్జెక్టివ్ క్లాస్, యాడ్వర్బ్ క్లాస్, ఈ మూడు మెయిన్ వీటి మీద వస్తూ ఉంటాయి క్వశ్చన్స్, హై లెవెల్ క్వశ్చన్స్ అనమాట ఇవి. దీన్ని ఆన్సర్ చేయాలంటే అంత ఈజీగా చేయలేం. పికౌట్ ద యాడ్వర్బ్ క్లాస్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. యాడ్వర్బ్ క్లాస్ అడుగుతుండు వాడు. ఏమడుగుతుండు? యాడ్వర్బ్ క్లాస్ అడుగుతుండు. ఇచ్చిన సెంటెన్స్ యాడ్వర్బ్ క్లాస్. ఫస్ట్ యాడ్వర్బ్ క్లాస్ అంటే ఏంటో చూడండి. ఇక్కడ ఫస్ట్ ఒక వర్డ్ చూడండి, ఒక వర్డ్ వెర్బ్ని మోడిఫై చేస్తే దాన్ని ఏమంటాం మనము? యాడ్వర్బ్ అంటాం. ఒక వర్డ్ వెర్బ్ని మోడిఫై చేస్తే దాన్ని ఏమంటాం మనము? యాడ్వర్బ్ అంటాం. అదే ఒక క్లాజ్, ఓకేనా, ఒక క్లాజ్ అనేది వెర్బ్ని మోడిఫై చేసింది అనుకోండి, దాన్ని మనం ఏమంటాము అంటే యాడ్వర్బ్ క్లాజ్ అంటాం, అంతే. ఓకేనా, ఇప్పుడు సేమ్ వర్డ్ లాగానే. అర్థమైందా? యాడ్వర్బ్ క్లాజ్ అంటే ఏంటంటే ఒక వర్డ్, ఒక సింగిల్ వర్డ్ అనేది వెర్బ్ని మోడిఫై చేస్తే యాడ్వర్బ్ అన్నారు కదా, అది ఒక క్లాజ్ అనేది వచ్చి వెర్బ్ని మోడిఫై చేసింది అనుకోండి, అది మనకి యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది, అంతే. అంతే, అది మనకి యాడ్వర్బ్ క్లాస్ అంటే. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా యాప్లో ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ మన యాప్లో. ఒకసారి చూడండి, మీ లైఫ్లో కూడా మర్చిపోరు అనమాట. యాడ్వర్బ్ క్లాస్ అడుగుతుంది డైరెక్ట్ అయితే. యాడ్వర్బ్ క్లాస్ అడుగుతుంది కాబట్టి యాక్చువల్గా ఇంకోటి చెప్తా చూడండి, నౌన్ క్లాస్ అయినా, యాడ్వర్బ్ క్లాస్ అయినా, అడ్జెక్టివ్ క్లాస్ అయినా, ఈ మూడు మనకు సబార్డినేట్ క్లాసెసే. సబార్డినేట్ క్లాసెస్ని 3 టైప్స్ డివైడ్ చేస్తాం, నౌన్ క్లాసు, అడ్జెక్టివ్ క్లాస్, యాడ్వర్బ్ క్లాస్ అని. కాబట్టి యాడ్వర్బ్ క్లాస్ అడుగుతుంది కాబట్టి ఒకసారి ఆప్షన్ చూసుకుంటే అది కంపల్సరీ ఒక సబార్డినేట్ క్లాసే అవ్వాలి కదా. సబార్డినేట్ క్లాస్ ఇక్కడ ఏముందో చూడండి ఒకసారి. ఇక్కడ రైట్ చూడండి, ఇక్కడ హీ అడ్వాన్స్డ్, అతను ముందుకు వెళ్ళాడు, అడ్వాన్స్ అయ్యాడు. యాజ్ ఫార్ యాజ్ హీ డేర్డ్, ఎంతవరకు వెళ్ళాడు అని. ఎంతవరకు అయితే అతడు డేర్, ఓకేనా, చేశాడో అంతవరకు వెళ్ళాడు. ఎంతవరకు అయితే అతడు సాహసం చేశాడో అంతవరకే వెళ్ళాడు అని. కాబట్టి ఇక్కడ ఈ అడ్వాన్స్, అతడు ముందుకు వెళ్ళాడు. యాజ్ ఫర్ యాజ్ హీ డేర్డ్, ఎంతవరకు అయితే అతడు సో సాహసించాడు, ఎంతవరకు అయితే అతడు సాహసించాడు. ఇక్కడే కదా మనకు సబార్డినేట్ క్లాస్ ఉంది, ఇక్కడ మనకు మెయిన్ క్లాస్ ఉంది. హీ అడ్వాన్స్డ్ అనేది మెయిన్ క్లాసు, ఇది మనకి ఏంటంటే సబార్డినేట్ క్లాసు. అతడు ముందుకెళ్ళాడు. ఎంత ముందుకెళ్ళాడు? యాజ్ ఫర్ యాజ్ హీ డేర్డ్. ఇప్పుడు అతడు వెళ్ళాడు, ఇది మనకు వెర్బ్ అండి. ఎంత ముందుకు వెళ్ళాడు అనేది ఒక క్లాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుందా లేదా? ఎంతవరకు వెళ్ళాడు, అతను వెళ్ళాడు, ఎంతవరకు వెళ్ళాడు, ఎంత ముందుకు వెళ్ళాడు అంటే వెళ్ళాడు అనేది వెర్బు, అడ్వాన్స్ అయ్యాడు, ఎంతవరకు అడ్వాన్స్ అయ్యాడు అని. అంటే వెర్బుని మోడిఫై చేస్తుంది కాబట్టి ఇది కంపల్సరీ యాడ్వర్బే కదా. మరి ఇప్పుడు ఈ క్లాస్ మొత్తం యాజ్ ఫర్ యాజ్ హీ డేర్డ్, ఎంతైతే అతడు సాధించగలిగాడు అంతవరకు ముందుకు వెళ్ళాడు, అడ్వాన్స్ అయ్యాడు అని. కాబట్టి ఈ క్లాస్ మొత్తం వెర్బునే మోడిఫై చేస్తుంది. సో ఒక వర్డ్ వెర్బుని మోడిఫై చేస్తే అది మనకు యాడ్వర్బ్ అంటాం. ఒక క్లాస్ అనేది వెర్బుని మోడిఫై చేస్తే అది మనకు యాడ్వర్బ్ క్లాస్ అవుతుంది. కాబట్టి యాజ్ ఫర్ యాజ్ హీ డేర్డ్, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, అది అట్లా చూసుకుంటూ వెళ్తాం. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. 23, 24 మనకి ఇవి ప్యాసేజ్, నెక్స్ట్ ఒక పోయం లాగా ఉంటుంది అనమాట. ఓకేనా, సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ అయితే సింపుల్గా ఉంటుంది, ఒకసారి ఇక్కడ చూడండి సింపుల్గా. చూడండి ఇక్కడ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్.
దెన్ ద ఇంజన్ స్ట్రక్ వర్క్. ఇంజన్ అనేది ఆగిపోయిందట, పని ఆగిపోయిందని. ఇంజన్ అనేది ఏం చేస్తుంటే ఇంకా మొత్తం ఇంజన్ ఆగిపోయేసరికి ఆగిపోయిందట. ఏంటిది? బస్సు ఆగిపోయింది అని సింపుల్గా. అండ్ ద కండక్టర్ వెంట్ టు హెల్ప్ ద డ్రైవర్. కండక్టర్ ఏం చేశాడు అంటే డ్రైవర్కు హెల్ప్ చేయడానికి వెళ్ళాడు, ఇంజన్ ఆగిపోయింది కాబట్టి బస్ ఇంజన్. ఇట్ వాజ్ ఏ లాంగ్ జాబ్, ఇంకొంచెం లాంగ్ ప్రాసెస్ అనమాట. ఏది అది ఇంజన్ని మళ్ళీ స్టార్ట్ చేయడం. అండ్ ప్రెజెంట్లీ ద లేడీ విత్ ద డాగ్ స్టోల్ డౌన్ ద స్టేర్స్ అండ్ రీఎంటర్డ్ ద బస్. సో చూడండి ఇక్కడ ద లేడీ, ఒక లేడీ విత్ ద డాగ్, కుక్కతోటి స్టోల్ డౌన్ ద స్టేర్స్. స్టోల్ డౌన్ అయింది ఇక్కడ. స్టోలెన్. స్టీల్ అంటే దొంగిలించడం, స్టోల్ అంటే దొంగిలించడం. స్టోల్ డౌన్ ద స్టేర్స్ అంటే ఏంటి? మెట్లు. అంటే అప్పుడు ఆమె ఏం చేసినట్టు దొంగతనంగా వెళ్ళిపోయింది అని, ఎవరికి తెలియకుండా సైలెంట్గా వెళ్ళిపోయింది అని మీనింగ్. అట్లా స్టోల్ డౌన్ అంటే దొంగతనంగా ఎవరికి తెలియకుండా వెళ్ళిపోవడం అనమాట. అండ్ రీఎంటర్డ్ ద బస్, మళ్ళీ బస్సులోకి వచ్చేసింది. అంటే డాగ్ తోటి కిందికి వెళ్ళి దిగింది, మళ్ళీ ఏమంటే మళ్ళీ బస్సులోకి వచ్చేసింది అండి. వెన్ ద ఇంజన్ వాజ్ పుట్ రైట్, మళ్ళీ ఇంజన్ మంచిగా అయినప్పుడు ద కండక్టర్ కేమ్ బ్యాక్ అండ్ పుల్డ్ ద బెల్. కండక్టర్ వెనక్కి వచ్చి ఆ బెల్లును కొట్టాడు. దెన్ హీస్ ఐస్ ఫెల్ ఆన్ ద డాగ్, అతని కళ్ళు కుక్క మీద పడ్డాయి అని. ఇది ప్యాసేజ్ అనమాట, అంతే. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. చూడండి కదా, ద కండక్టర్ ఐస్ ఫెల్ ఆన్ ద డ్రైవర్. కండక్టర్ ఐస్ దేని మీద పడ్డాయి? కుక్క మీద పడ్డాయి, డ్రైవర్ మీద కాదు, కాబట్టి ఆప్షన్ రాదు. ద లేడీ విత్ ద డాగ్ గాట్ ఇన్ టు ద బస్ అగైన్. దిగి లేడీ ఏం చేసింది? డాగ్ తోటి కింది దిగి మళ్ళీ బస్సులోకి వచ్చిందా లేదా? ఒకటి స్టేట్మెంట్ కరెక్టే ఉంది, ఓకే. ద డ్రైవర్ హెల్ప్డ్ ద కండక్టర్. చూడండి, కండక్టర్ హెల్ప్ చేశాడా, డ్రైవర్ హెల్ప్ చేశాడా? కండక్టర్ వెంట టు హెల్ప్ ద డ్రైవర్, అంటే కండక్టర్ హెల్ప్ చేశాడు, డ్రైవర్ కాదు. ఇది మనకి రాంగే ఉంది. ద కండక్టర్ పుల్డ్ ద బెల్ వెన్ ద ఇంజన్ స్ట్రక్ వర్క్. కండక్టర్, ఓకేనా? చూడండి ఇక్కడ అందరూ క్లియర్గా చూడండి ఇక్కడ. సో కండక్టర్ ఎప్పుడు బెల్లి కొట్టాడు అండి? ఇంజన్ అనేది మంచిగా అయినప్పుడా, ఇంజన్ అనేది స్ట్రక్ అయినప్పుడా? వెన్ ద ఇంజన్ వాస్ పుట్, మంచిగా అయినప్పుడు అప్పుడు కండక్టర్ నుంచి బెల్లు కొట్టాడు అని. అంతేగాని ఇక్కడ ఫోర్త్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ద కండక్టర్ పుల్డ్ ద బెల్ వెన్ ద ఇంజన్ స్ట్రక్ వర్క్. కాబట్టి ఇది కూడా మనకు రాంగ్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. నెక్స్ట్ ఇక 24th క్వశ్చన్. ఇది మనకి ఏంటంటే స్టాంజాస్ ఇస్తున్నాడు, కొంచెం డిఫికల్ట్గానే అనిపిస్తాయి అండి. క్లియర్ ఇన్నర్ మీనింగ్ అర్థం చేసుకుంటేనే మనకు అర్థమవుతుంది, ఓకేనా? చూడండి ఒకసారి ఇక్కడ. సైలెంట్, విన్యో, డిస్పైర్ అండ్ ఎక్స్టసీ. ఫస్ట్ ఈ వర్డ్స్ మీనింగ్స్ అది తెలియాలి మీకు. సైలెంట్ అంటే సైలెంట్గా ఉన్నప్పుడు. విన్యో మాకు తెలుసు. డిస్పైర్ అంటే సాడ్. ఎక్స్టసీ అంటే ఏంటి? హ్యాపీనెస్. చూడండి, హ్యాపీనెస్ని ఏమంటాం మనం? ఎక్స్టసీ అంటాం. వర్డ్ రాసుకోండి క్లియర్గా. ఎక్స్టసీ అన్నా, హ్యాపీనెస్ అన్నా, యుఫోరియా అన్నా, జుబిలేషన్ అన్నా, జౌసన్స్ అన్నా మీనింగ్ ఏంటి? హ్యాపీనెస్ అని, ఓకేనా? రైట్. అంటే సైలెంట్గా ఉన్నప్పుడు, సో మాకు అంటే సైలెంట్గా ఉన్నప్పుడే హ్యాపీనెస్, బాధని మంచిగా అనుభవిస్తాము అని మాకు తెలుసు, అది ఎట్లుంటాయో అని. రిచర్ అండ్ డీపర్, రిచ్గా డీప్గా ఉంటాయి అన్నమాట. ఏది? ఆ సాడ్నెస్, హ్యాపీనెస్లో. వితౌట్ స్టెయిన్ ఆఫ్ వర్డ్స్ అంటే, స్టెయిన్ అంటే మరక. ఇప్పుడు సింపుల్గా ఏం చెప్తున్నానంటే ఇక్కడ మన భావోద్వేగాలు ఉంటాయి కదా, హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా, అవి మనం అనుభవించడం అనేది సైలెంట్గా ఉన్నప్పుడే మంచిగా అనుభవిస్తాం, చెప్పేటప్పుడు కాదు, ఓకేనా? మాటలతోటి వాటిని చెప్పలేము అని. వితౌట్ స్టెయిన్ ఆఫ్ వర్డ్స్, లాంగ్వేజ్ హ్యాడ్ నాట్ కరెక్టెడ్ వాట్ వీ ఫెల్ట్. అంటే ఇక్కడ మనకి ఏమడుతున్నారు అంటే రిచర్ అండ్ డీపర్ వితౌట్ స్టెయిన్ ఆఫ్ వర్డ్స్ అంటే వర్డ్స్ యొక్క మరక లేనప్పుడు మంచిగా అనుభవిస్తాము అని. అదే వర్డ్స్ తోటి చెప్పాలి అంటే ఆ హ్యాపీనెస్ని, సాడ్నెస్ని మంచిగా అనుభవించామన్నమాట. అంటే వర్డ్స్లలోకి వెళ్ళిన తర్వాత హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ అంతగానో అనుభవించలేము అని, బయటికి చెప్పలేము అనమాట. వర్డ్స్ దగ్గర పోయినప్పుడు అంతా ఇవ్వదు, క్లియర్ మీనింగ్ ఇవ్వదు అనమాట. లాంగ్వేజ్ హ్యాడ్ నాట్ కరప్టెడ్ వాట్ వీ ఫెల్ట్ అంటే లాంగ్వేజ్ అనేది కరెక్ట్ చేయలేదు, మేము ఏదైతే ఫీల్ అవుతున్నామో దాన్ని కరప్ట్ చేయలేదు అని, ఓకే? నెక్స్ట్ వన్. అవర్ లివ్స్ అండ్ లస్ వర్ ప్యూర్ బికాస్ అన్హియర్డ్. మన జీవితాలు కానీ, ఓకే, మన మొత్తం జీవితాలు ఉన్నాయి కదా, అవన్నీ ప్యూర్గా ఉంటాయి. ఎప్పుడైతే వినబడవో మనం సైలెంట్గా ఉంటామో అప్పుడే మనకు అన్నీ ఉంటాయి అని సింపుల్గా. ద ఫ్రేజ్ వితౌట్ స్టెయిన్ ఆఫ్ వర్డ్స్ ఎంప్లాయీస్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఐడియాస్. వితౌట్ స్టెయిన్ ఆఫ్ వర్డ్స్ అంటే మీనింగ్ ఏంటి అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే జనరల్గా వర్డ్స్, మాటలు లేనప్పుడు ఫీలింగ్స్ అనేవి మంచిగా అనుభవించవచ్చు అన్నమాట. ఆ ఫీలింగ్స్ మనం మాటల్లో చెప్పేటప్పుడు అంత చూపించలేము, చెప్పలేము అని మీనింగ్ అక్కడ. కాబట్టి వితౌట్ స్టెయిన్ ఆఫ్ వర్డ్స్ అంటే మీనింగ్ అది.
సైలెన్స్ రిప్రజెంట్స్ ఇగ్నోరెన్స్ అండ్ డిప్రెషన్. చూడండి, సైలెంట్గా ఉన్నప్పుడే అనుభవిస్తామని, అంతేగాని ఇగ్నోరెన్స్ డిప్రెషన్ కాదు. వర్డ్స్ ఆర్ ఇన్హెరెంట్లీ సాక్రెడ్ అండ్ క్లీన్సింగ్, ఇది ఆన్సర్ కాదు. ఓకేనా, వర్డ్స్ అనేవి దాన్ని తీసేస్తాయి అసలు అనుభవించేదాన్ని. నెక్స్ట్, స్పీచ్ డిస్టార్ట్స్ అండ్ కంటామినేట్ ప్యూర్ ఇన్స్టిక్చువల్ ఎక్స్పీరియన్స్, రైట్. సో స్పీచ్ మాట్లాడితే మనకి ఏమవుతుందంటే మొత్తం కంటామినేట్ అయిపోతుంది అనమాట, కాబట్టి ఇది మనకు కరెక్ట్. లింగ్విస్టిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ క్యాథరిసిస్, ఇది కూడా మనకు రాంగే. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే సింపుల్గా మనం మాట్లాడుతూ చెప్పేటప్పుడు అది మొత్తం కంటామినేట్ అయిపోతుంది. అనుభవించేటప్పుడు మాత్రమే, సైలెంట్గా ఉండి అనుభవించేటప్పుడు మాత్రమే మంచిగా అనుభవించవచ్చు, మాట్లాడుతూ చెప్తే దాన్ని అనుభవించలేము అని మీనింగ్ అక్కడ. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. స్పీచ్ అనేది డిస్టార్ట్ చేస్తుంది, అంటే షేప్ అవుట్ చేస్తుంది అనమాట. ఓకేనా, అది రైట్. ఒకటి ఇక్కడ మనకు ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది మీకు ఏంటంటే పోయాం, రైట్. అర్థమైంది కదా ఇవి. సో ఇవన్నీ మీరు ఓకేనా. సో మనకి మెథడాలజీ క్వశ్చన్స్ అంటే అవి కామన్ సెన్స్ క్వశ్చన్స్ ఏ ఉంటాయి, డైరెక్ట్ ఆన్సర్స్ పెట్టవచ్చు. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఇవ్వండి. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ని ఇప్పుడు మీకు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, గ్రామాటికల్ రికార్డ్స్ అంటే ఇవన్నీ చూశారు కదా. ఇవన్నిటిని ఇంత క్లియర్గా నేర్చుకోవాలి అంటే, ఇంత ఈజీగా ఇంకా మీరు ఎగ్జామ్లో ఓకేనా ఈజీగా ఆన్సర్ చేయాలి అంటే ప్రాక్టీస్ అనేది కావాలి. అన్ని టాపిక్స్ మీరు నేర్చుకోవాలి అంటే ఓకేనా. కాబట్టి అవి నేర్చుకోవాలి అంటే సో మన యాప్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. ఓకే, ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేస్తే లాగిన్ రిజిస్టర్ అవ్వండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఓకేనా, సో లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు అక్కడ సో మీకు డిఎస్సి టెట్ కోర్సెస్ కనిపిస్తాయి నాన్న. ఆ డిఎస్సి టెట్ కోర్సెస్లో సో మీరు అక్కడ సో ఏపీ టెట్ కోర్స్ 20 days వ్యాలిడిటీ కోర్స్ ఉంది, 1 month వ్యాలిడిటీ కోర్స్ ఉంది. ఎగ్జామ్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు 20 days వ్యాలిడిటీ తీసుకోండి, ఎండింగ్లో ఉండే వాళ్ళు అయితే సో ఇక్కడ 1 month వ్యాలిడిటీ కోర్స్ తీసుకొని సరిపోతుంది అండి. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టాపిక్ ఎక్స్ప్లెనేషన్, అప్డేటెడ్ కోర్స్ అనమాట ఇది. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి, ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్పే లేకపోయినా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా. నెక్స్ట్ మన బుక్ అండి, మన బుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది నాన్న. ఈ బుక్లో అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఇంగ్లీష్ టు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, తర్వాత ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత ప్రతి టాపిక్కి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ప్రాక్టీస్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట ఓకేనా. ఈ బుక్ మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో తీసుకోండి, లేదంటే మాకు అడ్రస్ అమౌంట్ పంపించండి, మేమైనా పంపిస్తాం నా. ఓకే, బుక్ పీడిఎఫ్ అనేది యాప్లో ఫ్రీగా ఉంటుంది. ఒకసారి మై పర్చేజ్డ్ కోర్సెస్ ఓపెన్ చేయండి, అందులో బుక్ పీడిఎఫ్ ఉంటుంది, మొత్తం చదవండి, చదివి నచ్చితేనే తీసుకోండి. డెమో క్లాసులు కూడా అంతే, ఫ్రీ డెమో వీడియో చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి, బుక్ కూడా డెమో పీడిఎఫ్ చూసి నచ్చితేనే తీసుకోండి నాన్న. ఇది ఓకేనా, ఇది మీకు ర్యాపిడ్ రివిజన్కి సంబంధించి క్లాస్ 1 యొక్క ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. సో మీకు క్లాసెస్ అనేవి క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 అన్నీ వస్తూనే ఉంటాయండి. ఓకే, సో మీరు మాత్రం కంపల్సరీ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి. తెలుగు మీడియం విద్యార్థులైనా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అస్సలు భయపడకండి. ఇది పేపర్ 1, పేపర్ 2 ఇద్దరికీ యూజ్ అండి. పేపర్ 1 వాళ్ళకి, పేపర్ 2 వాళ్ళు ఇద్దరు చూడాల్సిన వీడియోస్ అనమాట. కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి నాన్న. ఓకేనా, ఇదండి. సో నా రిక్వెస్ట్ మాత్రం కంపల్సరీ మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి, తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు అయితే. ఓకే, థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్ అండి. 5th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి అందరూ ఓకేనా, అందరూ క్లియర్గా ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చదవండి, బెస్ట్ మార్క్స్ అనేవి ఈజీగా మీ సొంతం అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండి, థ్యాంక్ యూ.